రేపటి తరం కోసం సందేశాలు తీసిన బాబురావు గారు నేటి తరంలో ఎందుకు విజయశాంతిని ఎవరో తెలియని ఒక నలుగురు ఒక వ్యభిచార గృహంలోకి తీసుకెళ్ళి రేపు చేసి పారేస్తారు. జనరల్గా అప్పుడు రామారావు గారి సినిమా, నాగేశ్వరరావు గారి సినిమా, కృష్ణ సినిమాకి బ్లాక్ టికెట్. అవును, కానీ ఈ సినిమాకి కూడా బ్లాక్ టికెట్ కొనుక్కొని వెళ్ళే పరిస్థితి. అవును, ఆల్రెడీ పాపులర్ అయిన పాటనే మాకు కథలో మాకు కరెక్ట్గా ఆ సన్నివేశానికి సూట్ అయింది కాబట్టి ఆ పాట సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాం. అడు సీటురా తెలంచం ఇడుగేటుది తెలంచం ఆ సిస్టర్ అమ్మకు లంచం సిన డాక్టర్ అయ్యకు లంచం మంచాన ఉన్న మనోణ్ణి చూసొద్దామంటే లంచం ధరమాసుపత్రి గాని దరిలేని దోపిడాయే. చాలా హిట్ సినిమాలు ఇచ్చిన మీరు, కృష్ణ గారితో తీసిన, లబ్బాయితో తీసిన, రాజశేఖర్ గారు తీసిన హిట్స్ ఇచ్చిన మీరు కొంత గ్యాప్ తీసుకున్నారు. అంటే ఆ గ్యాప్ అనేది ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ప్రొడ్యూసర్ అనేవాడికి ఇన్ ఆల్ ది వేస్ అందరి దగ్గర నుంచి రెస్పెక్ట్ ఉండేది, భయం భక్తి ఉండేది. అది రాను రాను క్రమేపోయండి సిస్టమ్స్ మారిపోయి. ఏ సిస్టమ్స్ మారిపోయినాయి అంటే ఒక హీరో చేతిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే వచ్చినా నాకే పోయినా నాయే కాబట్టి నేనే కమాండ్ చేయాలి, నేనే అన్నీ డిసైడ్ చేయాలి. ప్రొడ్యూసర్ అనేవాడు ఏంటంటే పొద్దుటే వచ్చి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళతో పాటు ఒక కప్ ఆఫ్ కాఫీ తాగి బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో వాళ్ళ వల్ల కూడా సగం నాశనం అయిపోతుంది సినిమా ఇండస్ట్రీ. నిర్మాత అక్కడి నుండి హీరో చేతులకు వెళ్ళిపోయింది. నిర్మాత ఎప్పుడు సెట్ నుంచి బయటకు వెళ్తాడా అని చూస్తున్నారు. ఎదురు చూసుకోవచ్చు. ఆ పరిస్థితి రావడం కారకులు కేవలం వాళ్ళ కామెడీ, ఒక డైరెక్టరు ఒక హీరో వాళ్ళిద్దరిని కలిపితేనే టోటల్గా బిజినెస్ అయిపోద్ది. మీరు ప్రతిఘటన లాంటి సినిమాలకి ఇతర మీద అభిమానం అవ్వచ్చు, లేదా వీరన్నట్టు కొంతమంది ఫ్యాషన్గానో లేదంటే ఏదో కనబడాలన్న ఉద్దేశంతో వస్తారు. అటువంటి వాళ్ళు రావడం వల్ల సినీ పరిశ్రమకి ఎలాంటి డ్యామేజ్ జరుగుతుందా, లేదా ఒకవేళ వస్తే ఎలాంటి సలహాలు తీసుకొని రావాలి? ఇప్పుడు ఉన్నోళ్ళు ఏమీ తెలియకుండా జస్ట్ డబ్బులు పెట్టి ఎంటర్ అయిపోతున్నారు. డబ్బులు ఇచ్చి అంటే డబ్బులు ఇచ్చే క్యాషియర్ లాగా ఉన్నారు తప్పండి, ప్రొడ్యూసర్ లాగా లేరు. మేజర్ వెల్కమ్ టు టాలీవుడ్ డైరీస్. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ పరిశ్రమకి గుర్తింపు పొందడంలో అతని వంతు పాత్ర ఉంది. ఆయన తీసిన సినిమాలు బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన కథలు, సామాన్యుడు పడుతున్న కష్టాలు కళ్ళకు కట్టినట్లు తీసిన సినిమాలు, అద్భుతమైన సినిమాలు తీశారు. ఈ తరం ఫిల్మ్ బ్యానర్తో నేటి తరానికి రేపటి తరానికి గుర్తుండిపోయేలా సినిమాలు తీసిన గొప్ప వ్యక్తి. అద్భుతమైన సినిమాలు తీసి నంది అవార్డులు అందుకున్న అతను తర్వాత తరంలో ఎందుకు సినిమాలు తీయడం లేదు? ఒకటి కాదు, రెండు కాదు, చాలా సినిమాలు తీశారు. టి కృష్ణ గారు అంటే ఒక వ్యక్తిని డైరెక్టర్తో పెట్టుకొని చాలా సినిమాలు తీసి అప్పుడు సగటు ప్రేక్షకుడికి కావాల్సిన వినోదంతో పాటు విజ్ఞానం అందించేవారు. మంచి సందేశం అనే సినిమాలు ఉండేవి. ఆ సినిమాలు చూసిన తర్వాత అప్పుడు నాలాంటి వాళ్ళు చిన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి విప్లవ భావాలు తెచ్చుకోవాలి, దాంతోపాటు ఎంత కథ అయినా సరే ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాలి అన్న విషయాన్ని తెలుసుకునేవాళ్ళు. అలాంటి అద్భుతమైన కథలతో సినిమాలు తీసి ప్రేక్షకులకి ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోని గొప్ప వ్యక్తి. అలాంటి గొప్ప నిర్మాత గారు ఎందుకు ఇప్పుడు తీయట్లేదు అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నాం. ఇందుకే ఆయన పేరు పోకూరు బాబురావు గారు. పోకూరు బాబురావు గారు అనగానే చాలామందికి ఇప్పటికీ అర్థమై ఉంటుంది. నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు లాంటి సినిమాలు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. పోకూరు బాబురావు గారు, మా చిన్నతనాల్లో మీ సినిమాలు అంటే ఒక పిచ్చండి. నేటి భారతం అవ్వచ్చు, దేశంలో దొంగలు పడ్డారు అవచ్చు, అంటే మీరు తీసిన సినిమాలతో పాటు మరికొన్ని ఆ విప్లవ భావాల సినిమాలు విపరీతంగా వచ్చాయి. నేను శ్రీకాకుళం చూడడం, ఆ మూమెంటు, మీరు తీసిన సందేశం, ఆ విప్లవ భావాలు మాకు కొంచెం దగ్గర ఉండే. అంటే నాలాంటి వాళ్ళకి చాలామందికి అది ఉండేదండి. రేపటి పౌరులు అవ్వచ్చు, ఎందుకంటే మేము మీరు తీసిన సినిమాల్లో ప్రతి సన్నివేశం మా కళ్ళ ముందు కనబడుతుంది. రేపటి పౌరులో మీరు తీసిన కొన్ని సన్నివేశాలు అవ్వచ్చు, వందే మాతరంలో వందే మాతర గీతం అనే పాట ఒకటి అవ్వచ్చు,
తర్వాత నేటి భారతం, ప్రతి సినిమాలో కూడా అన్ని కాంటెంపరీ ఇష్యూస్ ఉండేవి. అక్కడ మా కళ్ళ ముందు కనబడుతుంది. మా జిల్లాలో చుట్టుపక్కల దొరల పెత్తనం అవ్వచ్చు, అంటే దాంతో మా జిల్లాతో పాటు ఆ 3 జిల్లాల ప్రజలు బాగా అట్రాక్ట్ అయ్యారు మీ సినిమాలు అనగానే. ఈ తరం ఫిలిమ్స్, పోకూరు బాబురావు గారు నిర్మాత, టి కృష్ణ గారు దర్శకం, అంటే అది కథ ఏందో మాకు అనవసరం, అది వెళ్ళేవాళ్ళం. విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వచ్చామంటే ఫస్ట్ మీ బ్యానర్లో ఎక్కడుంటే సినిమాని చూసాం, రేపటి ఏమొస్తాయి కమింగ్ సూన్ అంటే. అంత జనాల్లో మీరు క్రియేట్ చేసుకొచ్చారు. కృష్ణ గారితో మీకున్న అనుబంధంతో చాలా సినిమాలు తీశారు. తర్వాత అతను చనిపోయిన తర్వాత అతని అబ్బాయితోనే మీరు చాలా సినిమాలు తీశారు. రాజశేఖర్ గారితో సినిమాలు తీశారు. అంటే ఒక మంచి బ్యానర్తో జనానికి బాగా దగ్గర ఉండే, అంటే సాధారణంగా సినిమాలన్నీ కూడా సిటీ వైపే కాకుండా A1, A2, A3 లాగా కింద స్థాయి వరకు వెళ్ళేవారు మీరు. అంటే సిటీ ఒకటే కాకుండా కింద గ్రామీణ ప్రాంత వాళ్ళు కూడా, రిక్షా తొక్కే వాళ్ళు కూడా మీ సినిమాలో వినోదం ఇచ్చేది, విజ్ఞానం ఇచ్చేది. అంత మంచి గొప్ప సినిమాలు తీసిన పోకూరు బాబురావు గారు, రేపటి తరం కోసం సందేశాలు తీసిన బాబురావు గారు, నేటి తరంలో ఎందుకు అది కొంచెం అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ముందుకు వెళ్ళలేమన్నా, లేదు కొంతకాలం సినిమాలు తీసి పెద్దరాగా ఆగిపోదామన్నా, ఈ 2 ప్రశ్నలతో పాటు కృష్ణ గారికి మీకున్న అనుబంధం, అసలు ఒంగోలులో పుట్టిన బాబురావు గారు విప్లవ భావం వాళ్ళకు ఎందుకు వెళ్ళారు, ఆ కథాంశాలు ఎందుకు ఎంచుకున్నారు అనే విషయాలు చెప్పే ముందు ఒకసారి మీ నాన్నగారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే, మా నాన్నగారి పేరు పోకూరు శేషయ్య అండి. ఆయన టొబాకో బిజినెస్ చేస్తుండేవారు. అమ్మ హౌస్ వైఫ్. మేము టోటల్గా 3 అబ్బాయిలం, 1 అమ్మాయి. మా నాన్న పూర్తిగా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినవాడు అండి. సో వ్యవసాయం నుంచి బేసిక్గా వ్యవసాయం. ఆ తర్వాత ఈ టొబాకో బిజినెస్కి ఎంటర్ అయ్యాడు. అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ బాగా పెరిగి ఒక ఎక్స్పోర్టర్ స్థాయికి ఎదిగిపోయాడు. అంటే ఇక్కడ ఒంగోలులోనండి? ఒంగోలు పక్కన త్రోవగుంట ఒక విలేజ్ ఉండేదండి. అంటే జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ దూరం. సిగ్గరాకుండా వైపు? కాదు, ఇటు గుంటూరు వైపు. గుంటూరు వైపు. సో మీకు తెలుసు, త్రోవగుంట అనేది ఎస్పెషల్లీ ఈ టొబాకోకి, టొబాకో గ్రేడింగ్స్, గోడౌన్స్ ఇవన్నీ ఉంటుండేవి అక్కడ. సో ఆ టొబాకో బిజినెస్లో నుంచి ఎదిగిన తర్వాత ఒక థియేటర్ కడితే బాగుంటుందని చెప్పి ఒక థియేటర్ కూడా కట్టాడు ఆయన. సో అంచెలంచెలుగా రండి, ఇది ఎట్ ఏ టైం 1 స్టెప్లో పెరిగిపోలేదు. అంటే మా కళ్ళెదుటగా ఒక మామూలు సైకిల్ స్టేజ్ నుంచి ఒక కారు స్టేజ్ దాకా, ఒక థియేటర్ స్టేజ్ దాకా తీసుకొచ్చాడు. సో చిన్నప్పటి నుంచి బేసికల్గా అంటే ఈ కళలు, ఈ ఆర్ట్ ఫార్మేషన్ అనేది నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే అండి, అది పుట్టుకతోనే వస్తుందండి, కాస్త కూస్తో. అది అభ్యాసం మీద పెరుగుతుంది అంతే తప్ప కేవలం నేర్చుకుంటే వచ్చేది కాదు కళ. అది బేసికల్గా మా అమ్మ దగ్గర నుంచి కాస్త కూస్త మా అమ్మ పాటలు బాగా పాడేది. అండ్ అట్ ది సేమ్ టైం ఏదన్నా ఒక విషయం చెప్పేటప్పుడు విత్ ఆల్ ఎక్స్ప్రెషన్స్ బాగా ఎక్స్ప్రెస్ చేసేది. అది బాగా నచ్చేది నాకు. అదే ఎదురింటి సుబ్బాయమ్మో, పక్కింటి సీతారామమ్మో వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళు ఏదన్నా విషయం మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడారు, ఎలా ఎక్స్ప్రెస్ చేశారు అనేది యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళలాగానే ఇమిటేట్ చేస్తూ చెప్పేది. అంటే నేరేషన్ కరెక్ట్గా అప్పుడులోనే. కృష్ణ గారితో పరిచయం నేను కరెక్ట్గా డిగ్రీ చదివేటప్పుడు పరిచయం. అది కూడా చాలా డ్రామాటిక్గా ఉంటుంది మా ఇద్దరు పరిచయం. ఫస్ట్ డే నేను ఒంగోలు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత, అంటే బీకామ్ ఫస్ట్ ఇయర్, కాలేజీకి వచ్చేటప్పటికి అప్పటికి ఎర్ర చొక్కాలు కొంచెం ఫ్యాషన్గా ఉండేవి. ఎర్ర చొక్కా. సో ఎర్ర చొక్కా కొత్తగా కుట్టించుకొని కొత్తగా కాలేజీకి వెళ్ళటం. కాలర్ కూడా పొడవు, కాలర్ కొంచెం పెద్దది. కాలర్ సరే, ఆ ఎర్ర చొక్కా వేసుకొని కాలేజీకి ఎంటర్ అయ్యాను. నేను ఎంటర్ అయ్యేటప్పటికి అంతకుముందు స్కూల్లో నాతో పాటు చదివిన వాళ్ళందరూ నాతో కలిసి కృష్ణని పరిచయం చేశారు. కృష్ణ అప్పుడు ఏఎస్ఎఫ్లో బాగా యాక్టివ్గా ఉండేవాడు. సో కాలేజీలో చేరిన వెంటనే ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఆ ఎలక్షన్స్, ఆ ప్రాపగాండా వీటి మీద ఉన్నాడనమాట. తను
ఫస్ట్ ఎట్ ఏ టైం నన్ను రిసీవ్ చేసుకోవడమే చాలా హార్ట్లీగా రిసీవ్ చేసుకున్నాడు. తన ఫీలింగ్ ఏంటంటే ఎర్ర చొక్కా వేసుకున్నాడు వీడు మనోడు అని తన ఫీలింగ్. నాకు ఎరుపు నలుపు తెలుపు గిలుపు అన్నీ ఒకటే తప్ప ఎరుపుకున్న స్పెషాలిటీ, ఆ ఎరుపుకున్న పవరు ఇదేం తెలియదు నాకు. బేసికల్గా ఎరుపు ఫ్యాషన్ కాబట్టి ఎర్రచొక్క కొనుక్కున్నాను, వేసుకున్నాను, వెళ్ళాను అంతే. తను మాత్రం బాగా ఓన్ చేసుకున్నాడు, చాలా అప్యాయంగా పలకరించాడు. పలకరించిన తర్వాత క్లాస్ రూమ్కి వెళ్ళాను. క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ తను తిరుగుతూ మీరు ఇదిగో మా పార్టీకి మా క్యాండిడేట్కి ఓటేయండి, ఎందుకు ఓటేయాలి, మన స్టూడెంట్స్కి ఉన్న సమస్యలు ఏంటి, ఎస్పెషల్లీ ఈ కాలేజీలో మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా మనం వాటిని ఓవర్కమ్ అవ్వాలి, ఇవన్నీ మేము చేస్తాం కాబట్టి మాకు ఓటేయండి అని చెప్పి చెప్పటం నేను చాలా అసలు ఫస్ట్ పూర్తిగా అట్రాక్ట్ అయిపోయా. డయాస్ ఎక్కి ఒక కుర్రోడు దట్టు టోటల్గా మా కాలేజీలో ఇన్సర్ట్ చేసేది తను ఒక్కడే చేసేవాడు. టోటల్ కాలేజీకి ఇన్సర్ట్ చేసి అనర్గళంగా మాట్లాడేస్తున్నాడు. అసలు ఏమాత్రం సంకోచం లేకుండా డయాస్ ఎక్కి అందరినీ అప్రోచ్ అవుతున్నాడు. చాలా ఇంటెలిజెంట్ అయి ఉంటుంది. ఏదో చూడటంతోనే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ వర్షం వచ్చేసి అప్పుడు ఏదో పూరుగుడిసెల్లాగా ఉండేవి క్లాస్ రూమ్స్. సో వర్షం వచ్చేటప్పటికి నీళ్లు పడతా ఉంటాయి. హోమ్ బెల్ కొట్టేశారు. ఎటువంటి మటు పరిగెత్తుకుంటా నాది విలేజ్ కదండి, 3 కిలోమీటర్స్ సైకిల్ వేసుకొని వచ్చామండి. ఆ సైకిల్ మీద వెళ్తా ఉంటే జారి కింద పడిపోయి బురదలో పడిపోయాను. ఎక్కడో దూరంగా ఒక చెట్టు కింద నిలబడ్డ కృష్ణ పరిగెత్తుకుంటా వచ్చి నన్ను లేపి ఆ కుళాయి దగ్గరికి తీసుకెళ్ళి ఆ మట్టి ఇదంతా కడిగేసి జాగ్రత్తగా వెళ్ళు ఊరు కదా అది ఇదని చెప్పాడు. ఫస్ట్ డే తనతో ఇలా పరిచయం నాకు. జనరల్గా తను ఎక్కడుంటే అక్కడ ఒక 10 మంది 15 మంది కుర్రోళ్ళు వెంట ఉండేవాళ్ళు. అంటే ఆ ఫాలోయింగ్ ఉండేది తనకి. అలాగే నేను కూడా ఒక ఫాలోయర్ని అయిపోయాను. వితిన్ ఫ్యూ డేస్ ఆ ఫాలోయర్స్లో నేను ప్రథముడిని అయిపోయాను. అలా కృష్ణతో పరిచయం. కొన్నాళ్ళు అయిన తర్వాత బాబురావు నువ్వు వేషం వేస్తావా కాలేజీ ఇనాగరల్ ఫంక్షన్స్కి ప్లేలెట్స్ వేయటం, నువ్వు ఏదన్నా వేస్తావు, డ్రామా వేస్తున్నావు మేము, నువ్వు ఏమన్నా వేస్తావా అని అంటే వేస్తానండి ఇంట్రెస్టే. నాకు వేషం ఇచ్చారు. ఆ వేషం దానికోసం రిహార్సల్స్ మళ్ళీ అలా అలా బాగా ట్రావెల్ చేసాం. దాని తర్వాత పాటల పోటీలు జరిగినాయి కాలేజీలో. పాటలు ఎప్పుడు అంతకుముందంతా నెంబర్ 1 కృష్ణ వస్తుండేవాడు. ఫస్ట్ ప్రైజ్ కృష్ణకు వస్తుండేది. నువ్వు బాగా పాడతావు, నువ్వెందుకు ఇవ్వకూడదు పేరు అని అన్నాడు. నాకు అసలు పాటలేని రావు, బాత్రూమ్ సింగర్ని, సినిమాలు ఏదో చూస్తా పాడుతూ ఉంటాను. లేదు చాలా బాగా హమ్ చేస్తున్నావు, నువ్వు బాగా పాడుతున్నావు, అప్పుడప్పుడు కూర్చొని అంటావు కదా, బాగుంది నీ వాయిస్ అని చెప్పని ఫస్ట్ టైము ఒక ప్రైవేట్ సాంగ్ నా చేత ప్రాక్టీస్ చేయించాడు తను. భుజంగరాయ శర్మ అని కావలిలో లెక్చర్, ఆయన పాట తనే నేర్చుకున్నా. కాంపిటీషన్స్కి వెళ్ళాం, పాడాం, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఈసారి. సో అలా తనతో పాటు యానివర్సరీకి వచ్చేసి, యానివర్సరీ అంటే కాంపిటీషన్స్, ప్లేలెట్ కాంపిటీషన్స్. ఆ కాంపిటీషన్స్లో తను వాళ్ళ ఫాదర్కి బాగులేని కారణంగా పార్టిసిపేట్ చేయలేకపోయాడు. అప్పట్లో స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ ఫెడరేషన్ అని 2 వర్గాలు ఉండేవి. అవతల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బాపట్ల నుంచి ఒక కుర్రోడు ఒకడు వచ్చి, అతను డ్రామాలు బాగా వేసేవాడు, యాక్టింగ్ బాగా చేసేవాడు. కృష్ణ ఏంటంటే ఇంటర్ కాలేజియేట్ కాంపిటీషన్స్, యూనివర్సిటీ కాంపిటీషన్స్కి మంచుతెర అనే నాటిక ఒకటి ప్రదర్శించి దాంట్లో బెస్ట్ యాక్టరు, బెస్ట్ డైరెక్టరు, బెస్ట్ ప్రొడక్షను, ఇలా ఏమి అవార్డ్స్ ఉంటాయో ఆ అవార్డ్స్ అన్నీ తను సంపాదించుకొని మంచి పేరు తీసుకొచ్చాడు కాలేజీకి. బట్ విత్ ఇన్ ది కాలేజ్ కాంపిటీషన్స్లో, ఆ యానివర్సరీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయలేకపోతే వాళ్ళు కొంచెం ఎగతాళితనంగా మాట్లాడారు ఎస్యూ వాళ్ళు. ఈ బాపట్ల నుంచి వచ్చిన కుర్రోడు రాఘవ అని ఉండేవాడు, బాగా యాక్ట్ చేసేవాడు, ఇతనికి దడిసి తను పార్టిసిపేట్ చేయట్లేదు అని. నేను చేసేది ఏంటి, బాబురావు నేను నుంచోబెట్టి బాబురావు చేత చేయించి నేను ప్రైజ్ కొట్టిస్తాను అని చెప్పని
పగ అనే నాటికి నా చేత వేయించి నాకు బెస్ట్ ప్రొడక్షను, సెకండ్ బెస్ట్ యాక్టర్ వచ్చింది నాకు. సో బెస్ట్ యాక్టరు ఇట్లా సంపాదించి, సో అక్కడి నుంచి మా ఇద్దరి మధ్యన బాగా అటాచ్మెంట్ ఎక్కువైపోయింది. అక్కడి నుంచి అంటే నాకంటే 2 years సీనియర్ తను కాలేజీలో. సో కాలేజ్ అయిపోయిన తర్వాత న్యాచురల్గా తనకి ఈ యాక్టింగ్ ఇది ఇంట్రెస్ట్ కాబట్టి సరే మద్రాసు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుదాం అన్న ఉత్సాహంతో గుత్తా రామినేడు గారి దగ్గర జాయిన్ అయ్యాడు. అమ్మ కోసం తల్లి కోసం అమ్మకు ఏదో సినిమా అండి, సినిమా పేరు గుర్తు రావట్లే. సో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిన తర్వాత అంతకుముందు మాదాల రంగారావు తను క్లాస్మేట్స్. ఎక్కడి నుంచి అండి, ట్యూటోరియల్ కాలేజ్ లెవెల్ నుంచి ఇద్దరు క్లాస్మేట్స్. తను కాలేజీ నుంచి యూనివర్సిటీకి వెళ్ళున్నాడు, నేను కాలేజీలో చేరేటప్పటికి రంగారావు. సో తను వెళ్ళిన తర్వాత రంగన్న నీకంటే పనికి మాలిన వాళ్ళు బోల్డెంత మంది ఇక్కడ ట్రైల్ వేస్తూ ఉన్నారు, నేను మద్రాసులో చూస్తున్నాను, నువ్వు వస్తే డెఫినెట్గా నీకు బోల్డెన్ అవకాశాలు వస్తాయి, నీ పర్సనాలిటీకి, నీ గొంతుకి, నీ దీనికి, నువ్వు రా 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 అని పోడుపెట్టి ఆయన్ని మద్రాసు రప్పించింది కృష్ణ. మద్రాసు వచ్చిన తర్వాత ఇద్దరు వేషాల కోసమో లేకపోతే అవకాశాల కోసమో తిరుగుతూ ఉంటే వెక్స్ అయిపోయి చిచి ఇక్కడే ఏంటి అందరి దగ్గరికి వెళ్ళడం ఏంటి, మనమేంటి ఒబీడియంట్గా చేతులు కట్టుకొని నిలబడటం ఏంటి, వద్దు మనం వెళ్ళిపోదాంపా, మనం ఒంగోలు వెళ్ళి మనం వేషాలు వేసుకున్నాం. అప్పటికి వీళ్ళిద్దరూ ఒంగోలులో బాగా ఫెమిలియర్ అండి. ఒంగోలు అది టోటల్ ప్రకాశం జిల్లా. అంటే ఈ ప్రజానాట్య మండలిలో పార్టిసిపేట్ చేస్తుండేవాళ్ళు. ప్రతి ఊరు వాడ వెళ్ళి ప్రదర్శనలు ఇస్తూ ఉండేవాళ్ళు. సో బాగా పాపులర్. మనం అక్కడికి వెళ్ళి వేసుకున్నాం. లేదురా నేను వన్స్ వచ్చిన తర్వాత కంపల్సరీగా దీని అంతేదో చూసి కానీ నేను రాను, నువ్వు వెళ్ళిపో అంటే మళ్ళీ కృష్ణ వచ్చేసి మళ్ళీ హర్నాథరావుతో కలిసి నాటకాలు వేయటం, ఆ నాటకాల్లో బోల్డన్ని ప్రైజెస్ సంపాదించడం ఇదంతా. ఆ టైంలో రంగారావు చిన్న చితకా వేషాలు 1 6 వేస్తూ ఏం లాభం లేదు, ఫుల్ ప్లేటెడ్గా మనం అనుకున్నది మనం తీయాలన్నా అనుకున్నట్టు రాణించాలన్నా అవకాశం ఏదో మనకు మనమే అందిపుచ్చుకోవాలి అని చెప్పని సొంతంగా సినిమా చేద్దామన్న దీంతో యువతరం కదిలింది స్టార్ట్ చేశాను. సో న్యాచురల్గా వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, కృష్ణ అందరం కలిసే ఉండేవాళ్ళం. సో కృష్ణ కూడా ఇన్వాల్వ్ అవ్వటం, ఆ కథా చర్చల్లో కూర్చోవటం, దాని తర్వాత టోటల్ ప్రొడక్షన్ ఒంగోలులోనే జరగటం, షూటింగ్ పార్ట్ అంతా ఒంగోలులోనే తీశారు, అవుట్డోర్ మొత్తం. ఆ ఒంగోలులో తీసినప్పుడు అందరం రంగారావు ఫ్రెండ్స్ మొత్తం మేమంతా ఇన్వాల్వ్ అయిపోవటం, ఆ ప్రొడక్షన్ యాక్టివిటీస్ అన్నీ మేము చూసుకోవటం, అలా ఒక సినిమాకి సంబంధించి సినిమా పరిశ్రమకు సంబంధించి మొట్టమొదటి అనుభవం ఏంటంటే అది నాకు. సో కృష్ణతో పాటు మాదాల రంగారావుతో పాటు ప్రొడక్షన్లో నేను యాక్టివ్గా. దాని తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ డబ్బింగు, రికార్డింగు, మిక్సింగు, ఇలాంటి యాక్టివిటీస్, ఎడిటింగు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎలా ఉంటాయో చూద్దామని చెప్పని మద్రాసు వెళ్ళటం. అప్పుడప్పుడు నేను ఆ టైంలో ఏంటంటే అండి, నేను ఆంధ్రా బ్యాంక్లో వర్క్ చేస్తా ఉన్నా, ఆంధ్రా బ్యాంక్ ఎంప్లాయీ. ఒక పక్క సెలవులు పెడతా, ఇంకో పక్క ఇలా. సో అట్లా ఆ మొట్టమొదటి సినిమా పెద్ద సక్సెస్. యువతరం కదిలింది. యువతరం కదిలింది పెద్ద సక్సెస్. సో దాంతో నెక్స్ట్ ఎర్రమల్లెలు, మళ్ళీ ఒంగోలులోనే షూటింగు, మళ్ళీ మేమందరం పార్టిసిపేట్ చేయటం. సో ఈ పార్టిసిపేట్ చేయటంలో ఏమైందంటే అండి, ఇప్పుడు కొన్ని చిన్న వేషాలు ఏదన్నా ఉంటే ప్రతిదానికి మద్రాసు నుంచి ఆర్టిస్టులని ఒంగోలు తీసుకురావటం, వాళ్ళకి అకామిడేషను, వాళ్ళకి రెమ్యూనరేషను, వాళ్ళకి మళ్ళీ ఇవన్నీ ఎందుకు, మనం అందరం ఆర్టిస్టులమే కదా, స్టేజ్ మీద బోల్డెన్ ప్రదర్శనలు ఇచ్చిన వాళ్ళమే కదా,
మనమే యాక్ట్ చేయొచ్చు కదా అని చెప్పని చిన్న చితక వేషాలు ఏదన్నా ఉంటే ఎవరి మీదనో డిపెండ్ అయ్యేవాడు, ఎవరి కోసమో చూసేవాళ్ళం కాదు, మేమే వేసేసేవాళ్ళం. అలా సినిమాల్లో నేను వేశాను, కృష్ణ వేసాడు చిన్న చిన్న వేషాలు. సో అలా ఇంకొంచెం పెరిగింది ఇన్వాల్వ్మెంట్. దాని తర్వాత విప్లవ శంఖం. ఇలా మనమే ఎందుకు సినిమా తీయకూడదు అంటే తనకి స్వతహాగా ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ ఇదివరకు వద్దు అనుకొని వచ్చిన వాడు మళ్ళీ రంగారావు మూలంగా డెఫినెట్గా రంగారావు అనేవాడు ఇన్స్పిరేషన్ మాకు. ఏది సినిమాలు తీయాలి అనే ఆలోచన వచ్చిందంటే కేవలం రంగారావు వల్లనే, మాదాల రంగారావు వల్లనే. మనం ఎందుకు తీయకూడదు అని చెప్పి అనుకుని ఆ ప్రపోజల్ ఏదో నా దగ్గరికి తీసుకురావటం. డెఫినెట్గా యు ఆర్ క్యాపబుల్ ఇన్ ఆల్ ది వేస్, నువ్వు ఏమైనా చేయగలవు కృష్ణ, నువ్వు డైరెక్షన్ చేస్తే నేను ఇన్వాల్వ్ అవుతాను, నేను ప్రొడ్యూసర్ని అవుతాను. మా నాన్న అడిగి ఏదో కాస్త కూస్తో తీసుకొచ్చి చేస్తాను అని నేను చెప్పాను. ఇక అంటే మీకు చెప్పాలంటే ఇది పెద్ద ఇదండి. అక్కడి నుంచి చాలా పెద్ద వైబులో చాలా పెద్ద కథ అవుతుంది. అంటే అప్పుడు ఒక చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకున్న సినిమా. ఫస్ట్ టైము నేను మా ఫాదర్ని ఒప్పించాలన్నా, తను వాళ్ళ పెద్దవాళ్ళని ఒప్పించాలన్నా, సినిమా అనేటప్పటికి జనరల్గా వద్దు మనకెందుకు, అయ్యో బోల్డెన్ డబ్బులు, మీకు అసలు ఏం తెలుసు అది ఇది అనేస్తారు కదా. అట్లాగే మా ఫాదరు వద్దురా అన్నాడు. కాకపోతే కృష్ణ అంటే చాలా మంచి ఉద్దేశం అన్నమాట మా ఫాదర్ కూడా. తను చాలా జెంటిల్మెన్, తను చాలా మంచోడు. సో తనతో పాటు వస్తే పెద్ద ప్రాబ్లమే ఉంటుంది అని చెప్పని అనుకొని జస్ట్ 1 లక్ష పెడితే చాలు, చెరు 1 లక్ష పెడితే చాలు, డిస్ట్రిబ్యూటర్ వచ్చి ఫైనాన్స్ చేస్తాడు, సినిమా అయిపోయింది, అయిపోయిన తర్వాత కొనేస్తారు, ప్రాఫిట్స్ వస్తాయి, ఈ లెక్కలో ఉన్నాం మేము. చెరు 1 లక్ష అయిపోయినాయి, రికార్డింగ్ కంటే ముందే అయిపోయినాయి. రాకముందే అంటే మీరు ఇందాక అన్నారు చూడండి పక్కా ప్రణాళికతో అని. ఫస్ట్ సినిమాకి పక్కా ప్రణాళిక ఏం లేదండి. ఏమి అంటే ఎంతవరకు అయ్యా మాకు తెలుసు అని చెప్పంటే, ఇదిగో ఈ విభాగం కొన్ని ఉన్నాయి, ఇవి ఇలా చేస్తే బాగుంటుంది, ఆ టేస్ట్ ఉంది కాబట్టి అవి ఓకే. కానీ ఫైనాన్షియల్గా ఏంటి అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలియదు. ఫస్ట్ సినిమా కూడా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి లేదు కదా. సో ముందే అయిపోయిన తర్వాత ఇక అప్పటికప్పుడు మళ్ళీ ఒంగోలు వెళ్ళటం, ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే రిలేషన్స్ దగ్గర ఇట్లా చేస్తా ఉంటే మా ఫాదర్కి డౌట్ వచ్చింది, ఎందుకురా నువ్వు మాటికి వస్తున్నావు అక్కడ సినిమా జరుగుతూ ఉంటే అని. లేదు నేను బ్యాంక్ జాబ్ చేస్తున్నాను కదా, అప్పుడప్పుడు వచ్చి అటెండెన్స్ వేసుకోవాలి, లేకపోతే డిస్మిస్ చేసేస్తారు అని. కాదు, నువ్వు ఫలానోళ్ళ దగ్గర అప్పు చేసావని చెప్పి తెలిసింది, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేయాల్సిన అవసరం లేదు, నేను వద్దు అని చెప్పా, కాదు అని చెప్పి ఏలు పెట్టావు, ఏలు వెనక్కి తీసుకోవడానికి లేదు, నీకు ఎంత కావాలో అంత చెప్పి నేను ఇచ్చేస్తాను, సినిమా మాత్రం బయటకు రావాలి, అది రేపు ఆడుతుందో సస్తుందో నాకు అనవసరం, లేకపోతే ఫలానా పోకూరు శేషయ్య గారు అబ్బాయి వెళ్ళి ఏమీ చేయలేక మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు అనే యాదవ పేరు మాత్రం నాకు వద్దు, చెయ్యి డబ్బులు ఇస్తానని ఆయన వల్ల అలా గడిచిపోయింది. గ్రేట్ అండి, గ్రేట్, రియల్లీ గ్రేట్. కొడుకు విజయం కోసం ఆయన కృషి చేశారు అంతే. అంటే ఇంతకీ ఆ సినిమా ఏం స్టోరీ అనుకున్నారండి? స్టోరీ నేటి భారతం అండి. అవును, దాని ఆ లైన్ ఎందుకు ఎంచుకున్నారండి? అంటే జనరల్గా ఇప్పుడు కృష్ణ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి, అంటే ప్రజానాట్య మండలి బ్యాక్డ్రాప్ నుంచి వచ్చినాడు కాబట్టి తన ఆలోచనలన్నీ అలాగే ఉండేయండి. ఈవెన్ మాదాల రంగారావు గారు తీసిన సినిమాలు కూడా యువతరం కదిలింది, ఎర్రమల్లిలో, విప్లవ శంఖం, అప్పటికి ప్రజాశక్తి, సుమన్ ఏంటంటే అసలు ఫస్ట్ చిరంజీవితోనే తీద్దాం అనుకున్నాం ఇద్దరం. నేటి భారతం కాదు, దానికంటే ముందు ఒక కథ అనుకున్నాం. అదే చెప్తే చాలా అసలు అంటే కొన్ని సంవత్సరాల చరిత్ర కదా ఇది. ఫస్ట్ టైం మేము సినిమా అనుకున్నప్పుడు
చిరంజీవి గారు మా కాలేజీలోనే చదివారు, మాకంటే జూనియర్. తను అంటే కృష్ణ డిగ్రీ ఫైనల్ ఇయర్, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. అప్పుడు చిరంజీవి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. కాకపోతే అప్పుడు చిరంజీవి ఎవరో తెలియదు మాకు. చిరంజీవి సినిమా మన ఊరి పాండవులు రిలీజ్ అయిన తర్వాత ఇద్దరం కలిసి సినిమాలకు వెళ్తుండేవాళ్ళం. మార్నింగ్ షో సినిమాకి వెళ్ళాము. మన ఊరి పాండవులు బ్రహ్మాండంగా ఉందనుకున్నాం. బాబురావు ఈ కుర్రోడిని ఎక్కడో చూశాను బాబురావు అంటుండేవాడు. సినిమా చూస్తున్నప్పుడే కృష్ణ అన్నాడు, ఏమో నాకే కాదు, మన కాలేజీలో వచ్చు ఇలానే ఒక కుర్రోడు మన కాలేజీలో ఉండేవాడే అనేవాడు. నాకేం గుర్తు రావట్లేదు. నేను దాని తర్వాత 2 రోజుల తర్వాత బాబురావు మన కాలేజీ కుర్రోడేనంట, వరప్రసాద్ అని మన జడ్జి గారు అబ్బాయి, వీళ్ళంతా ఫ్రెండ్స్, వాళ్ళు తిరుగుతారు. మన కాలేజీలో కరెక్ట్గా ఇలాగే సైకిల్ వేసుకొచ్చేవాడు, ఇలాగే సైకిల్ ఆపి ఒక కాలు కింద పెట్టి స్టైల్గా ఉండేవాడు కుర్రోడు. అతనే చాలా బాగా చేశాడు కదా మనోడు, అది ఇది అని చెప్పి అనుకున్నాం. ఓన్ చేసేసుకున్నాం. మనోడు మన కాలేజీ కుర్రోడు ఇప్పుడు హీరో అయిపోయాడు. అలా మంచి హీరో అయిపోయాడు కదా. ఆ స్టేజ్లో అసలు ఫస్ట్ సినిమా అంటే ఓకే చిరంజీవితో చేసేద్దాం అని చెప్పి అనుకున్నాం. సబ్జెక్ట్ కూడా అనుకున్నాం, చెడు అను, చెడు విను, చెడు కను. గాంధీ గారి సూత్రం ఏంటి? చెడు అనకు, చెడు వినకు, చెడు కనకు. ఇది కదా, దానికి రివర్స్లో టైటిల్ పెట్టి సినిమా చేద్దాం. ఇదేంటి రివర్స్లో టైటిల్ పెట్టడం ఏంటి? దాని జస్టిఫికేషన్ ఇద్దాం. దానికి అక్కడ ఏదైనా జరుగుతూ ఉందనుకో, ఒక చెడు జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకుంటే మనకెందుకులే అని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. మనం కళ్ళు తెరువు, అది చూడు, దాన్ని ఖండించు. చెవులు మూసుకుంటే మంచేదో చెడేదో విచక్షణ జ్ఞానాన్నే కోల్పోతాం మనం. చెడు వినకపోతే ఎట్లా? అది చెడు మాట్లాడినప్పుడు డెఫినెట్గా విందాం, ఖండిద్దాం. యూఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ది రాంగ్ వే అని చెప్పని సరిదిద్దాం. ఇట్లా ఇది బాగానే ఉంది కథ అని చెప్పి అనుకొని చాలా మంచి కథ, పవర్ఫుల్ ఇది అనుకున్నామండి. ఓ చిన్న ఓపెనింగ్ చెప్తా కథ. చెప్పండి. అక్కడ పైన స్వర్గంలో గాంధీ గారు రాట్నం అడుగుతూ ఉంటారు. పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద గాంధీ గారు రాట్నం అడుగుతూ ఉంటే అల్లూరి సీతారామరాజు గారు విల్లు సరి చేసుకుంటూ ఉంటాడు. ఆ విల్లు కట్టుకుంటా, విల్లు సరి చేసుకుంటా. నెహ్రూ పావురాళ్ళకి అలా మేతేస్తూ ఉంటాడు. ఇలా అప్పుడు మనకి ఫ్రీడమ్, మనకి స్వాతంత్రం సంపాదించిన ఆ మహానుభావులందరూ అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. మనం చాలా కష్టపడి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాం కదా, ఆ స్వాతంత్రాన్ని మన వారసులు ఎంత హ్యాపీగా అనుభవిస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఈ అనుకుంటూ ఉన్నప్పుడు అప్పుడే చచ్చి ఒకడు స్వర్గానికి వస్తాడు. చిచి ఏం మాట్లాడుకుంటున్నారు మీరు తీసుకొచ్చిన స్వాతంత్రం ఎట్లా ఉందో ఒక్కసారి కిందకి చూడండి. అన్నం అంతా ఉడికింది అంటానికి అన్నం అంతా పట్టుకొని అనాల్సిన పని లేదు, ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది. అలాగే టోటల్ ఇండియా మొత్తం చూడాల్సిన పని లేదు. ఆ ఇండియా మొత్తంలో ఒక ఆంధ్రప్రదేశ్లో ఫలానా ప్రకాశం జిల్లాలో ఒక కుగ్రామం చూడండి. ఆ ఒక్క చూస్తే మీకు అప్పుడు వాళ్ళందరూ వచ్చి అట్లా స్వర్గాన్ని నుంచి అలా కిందకు చూస్తారు. కిందకు చూస్తే ఇప్పుడు ఆ మేఘాల్లో నుంచి అట్లా కిందకు వస్తే అస్తవ్యస్తమైన ఒక రోడ్డు మీద ఒక ఆర్టీసీ బస్సు ఒకటి వెళ్తూ ఉంటుంది. ఆర్టీసీ బస్సులో ఒక చిన్న సంఘటన ద్వారా ఒక హీరోని పరిచయం చేస్తాం. ఆ హీరో ఎవరయ్యా అంటే ఒక పత్రికా విలేకరి, మీలాగా ఒక విలేకరి, ఒక మంచి ఆశయాలతోటి ఆ ఊరికి ఎంటర్ అయ్యి ఏమి చేయలేక కాదు, చేసే దీన్ని ఎదిరించి ఈ చెడు అను కను ఇను ఆ సిద్ధాంతం ప్రకారం అక్కడ ఒక చైతన్యం తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నించి ఆ పెట్టుబడిదారి వర్గాలతో లేకపోతే ఆ విలన్స్ చేతిలో హతమయ్యి ఇదిగో ఇప్పుడు ఇక్కడికి వచ్చాడనమాట. ఇదంతా నెరేట్ చేసిన తర్వాత ఇప్పుడు చూస్తే గాంధీ గారు కళ్ళు మండిపోతూ ఉంటాయి. ఊతంగా పట్టుకున్న కర్రని ఒక్కసారి పైకి ఎగరేసి ఇట్లా పట్టుకొని రేయ్ అని చెప్పి ఇట్లా అంటే ఆ రెడ్ దీంట్లో ఒకసారి తీసుకొచ్చి
అట్లా ఎండ్ చేద్దాం సింపుల్గా చెప్పి. ఇందులో హీరో ఎవరనుకున్నారండి పాత్రకి? అదే చిరంజీవితో చేద్దామని మేము ఫుల్ ప్లెడ్జెడ్గా ఇక్కడ డిస్కస్ చేసి ఇది ఇలా అనుకునేటప్పటికీ చిరంజీవి గారు అలా పైకి వెళ్ళిపోయారు. ఓమ్మో ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడు, మన వల్ల ఏ పని కాదు అని చెప్పని అది పక్కన పెట్టి అప్పుడు మళ్ళీ నేటి భారతం సబ్జెక్టు ఒకటి అనుకొని దాన్ని పట్టాలెక్కించారు. నేటి భారతం లైన్ ఏంటి? అదే నేటి భారతం లైన్ మీకు తెలిసిందే కదా. ఇప్పుడు వ్యవస్థలో మూల స్తంభాలుగా నిలబడాల్సినటువంటి ఒక చట్టం, ఒక రాజకీయం, ఒక వైద్య వృత్తి, ఇలాంటి ప్రామినెంట్గా ఉన్నవాళ్ళు వాళ్ళే పెడబుద్ధులతోటి కనుక చేస్తే ఇదిగో ఈ దేశం, ఈ సమాజం ఇలా తయారవుతుంది, దాన్ని ప్రతిఘటించండి. సింపుల్గా అంటే వీళ్ళిద్దరిని ఎందుకు ఎంచుకున్నారు, సుమన్ గారండి విజయశాంతి గారు? సుమన్ అప్పుడప్పుడే అదేంటి 12 కాపురానికి 12 సూత్రాలు, అంతకుముందు ఏదో 2 సినిమాలు, బాగా హ్యాండ్సమ్గా ఉన్నాడు అండ్ అట్ ది సేమ్ టైము మంచి పర్సనాలిటీ. అందుకని తన్ని సిన్సియర్ ఎస్ఐ బాగుంటాడు అని చెప్పి తను అనుకున్నాడు. విజయశాంతికి వచ్చేటప్పటికి అప్పట్లో రంగారావు యాక్ట్ చేస్తున్న సినిమాల్లో చిన్న చితక వేషాలు మేము కూడా వేసామని చెప్పాం కదండి. అలాంటి ఒక సినిమా నవోదయం అని చెప్పని, ఆ నవోదయంలో సెకండ్ హీరోగా నేను యాక్ట్ చేశాను. మాదాల రంగారావు హీరో అయితే మాదాల రంగారావు ఫ్రెండ్గా ఒక సెకండ్ హీరోగా నేను యాక్ట్ చేశాను. ఆ సినిమాలో విజయశాంతి ఏమో మాదాల రంగారావుకి పేరు, ముచ్చర్ల అరుణ నాకు పేరు, కవిత ఇంకొక క్యారెక్టర్. ఇలా ఆ ముగ్గురితో ఒక సీన్లో నేను పార్టిసిపేట్ చేసేటప్పుడు కృష్ణ వచ్చాడు. షూటింగ్ జరుగుతుంటే మద్రాసులో పిసి రెడ్డి గారు డైరెక్షన్ అండి, ఆయన ఓన్ మూవీ కూడా అది. ఆ రోజు వచ్చి చూసి ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి ఫేస్లో బాగా ఎక్స్ప్రెషన్స్ పలుకుతున్నాయి అని చెప్పి విజయశాంతిని గమనించాడు. ఆ గమనించి ఆ అమ్మాయిని పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నామండి. పెట్టుకుందాం వెళ్ళాము. అప్పుడు తన దగ్గర రత్నం గారు ఏఎం రత్నం గారు మేకప్ మ్యాన్గా ఉండేవాడు. ఏఎం రత్నం అంతకుముందే మాకు పరిచయం అండి. ఏది యువతరం కదిలింది అప్పుడు రామకృష్ణ దగ్గర వర్క్ చేస్తూ ఉండేవాడు, మాతో బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు. తను పట్టుకొని తన ద్వారా ఆ క్యారెక్టర్ అది చెప్పించి ఆ అమ్మాయి బాగా ఇంప్రెసివ్గా ఫీల్ అయ్యింది, చేస్తాను అని చెప్పంది. ఈలోపు ఆ అమ్మాయి కూడా ఎదుగుతాం. మనకు ఓకే చెప్పిన తర్వాత ఇంకా బెటర్. అప్పుడు సుమన్ను కొంచెం ఫ్రెష్ కింద లెక్క, ఫుల్ ప్లెడ్జెడ్గా హీరోలాగా ఎదగలేదు. ఇంకా బెటర్ ఛాన్సెస్ వస్తే వాళ్ళ ఫాదరు ఎవరో కొత్త డైరెక్టర్, కొత్త కన్సర్న్, వాళ్ళతో మనకెందుకులే అని చెప్పని వాళ్ళకి డేట్స్ లేవని చెప్పేసేయండి, అయ్యా అది చేయట్లేదని చెప్పేసేయండి, వేరే ఆపర్చునిటీ ఏదో వచ్చింది అది చేద్దామని చెప్పి అన్నాడంట. మేము వెళ్ళి బతిమలాడుకున్నాం, సార్ బాగా తెస్తామండి అదండి అని వాళ్ళ ఫాదర్ని సరే రత్నం చేత చెప్పించి, దాని తర్వాత పిసి రెడ్డి గారి చేత, అప్పటికి పెద్ద డైరెక్టర్ పిసి రెడ్డి గారు, ఎంఎస్ రెడ్డి గారు, వీళ్ళ చేత చెప్పించి సుమన్కి కూడా మేము రికమెండేషను పిసి రెడ్డి, ఎంఎస్ రెడ్డి వీళ్ళందరి చేత చెప్పించి నమ్మకం కలిగించి షూటింగ్ చేసాం. ఓకే, షూటింగ్లో వన్స్ పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళకి నమ్మకం కలిగింది, బాగా సినిమా బాగా వస్తుంది, మంచి క్యారెక్టర్ బాగా తీస్తారు అని చెప్పని. అలా అది కొన్ని చెప్తా ఉంటే కొన్ని సంఘటనలు అంటే కృష్ణకి ఈ మంచి రోజు లేకపోతే తిథి, ముహూర్తం, నక్షత్రం ఇలాంటివి ఏమి ఉండేవి కాదండి. ఈవెన్ రంగారావు గారికి కూడా ఉండేవి కాదు. రంగారావు కూడా ఎప్పుడు సినిమా ప్రారంభోత్సవానికి పూజ చేసింది లేదు, కొబ్బరికాయ కొట్టింది లేదు, సినిమా అయిపోయిన తర్వాత గుమ్మడికాయ కొట్టింది లేదు. సో అలాగే కృష్ణ కూడా ఫస్ట్ డే షూటింగ్ అని చెప్పంటే ఓకే వితౌట్ ఎనీ పూజ వెళ్ళిపోయాం. టెక్నీషియన్స్ వాళ్ళు ఇదేంటి అసలు పూజ లేకుండా ఏంటి, కొబ్బరికాయ కొట్టకుండా ఏంటి, దిష్టి కదా, అది కదా, ఇది కదా, రంగన్న అదే కదా చేశాడు, ఆయన మార్గంలోనే మనం అన్నట్టు వెళ్ళిపోయారు. బాగానే ఉంది. కనీసం ఒక మంచి రోజన్నా చూసి చేస్తే బాగుంటుందండి, అదేదో అమావాస్య, చాలా చెడ్డ ముహూర్తం,
ఈ ముహూర్తంలో స్టార్ట్ చేస్తున్నారు మీరు, ఏం కాదులే అని చెప్పని ఫస్ట్ డే షూటింగ్ చేసామండి. ఆ షూటింగ్ చేసిన తర్వాత నైట్ శ్రీశ్రీ గారు చనిపోయారు. శ్రీశ్రీ గారు మన సినిమాలో పాట రాశారండి. అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురం అంగాంగం దోచుకున్న కన్న తల్లి జీవితం ఇదే నేటి భారతం భరతమాత జీవితం అనే టైటిల్ సాంగు ఆయన రాసింది. ఆయన ఎలా రాశారండి, మంచం మీద కనీసం స్పష్టంగా పలకలేని స్టేజ్లో చెప్పిన మాటలు అవి. అదృష్ట దీపక్ అని ఒక రైటర్ ఉన్నాడు, మానవత్వం పరిమళించి మంచి మనసుకు స్వాగతం అని చెప్పి పాట. అతను నేను కలిసి కూర్చొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మంచం మీద నుంచి ఆయన చెప్తా ఉంటే ఇట్లా చెప్తా ఉంటే ఇదండి అని చెప్పి రాసుకున్న పాట అది. ఏ పాట సార్ అది? ఇదే అర్ధరాత్రి స్వాతంత్రం ఈ పాట. సో అలాంటి పాట రాసిన ఆయన, అంటే లాస్ట్ పాట మందే రాసింది, తను పాటగా రాసింది లాస్ట్ పాట మందే. అలాగే సినిమాల పరంగాను మందే లాస్ట్ సాంగ్ ఆయన రాసింది అర్ధరాత్రి స్వాతంత్రం. ఆ పాటకి సరే నంది అవార్డు కూడా వచ్చిందండి ఆ పాటకి. సో ఆయన చచ్చిపోయాడని పొద్దున్నే వచ్చి చనిపోయాడంట అనుకొని అట్లయితే వద్దులే షూటింగు అని షూటింగ్ ఆపేశాం. అప్పుడు యూనిట్ వాళ్ళంతా చూసారా నిన్న రాంగ్ ముహూర్తంలో స్టార్ట్ చేశారు, అందుకని ద్వితీయ విఘ్నం జరిగింది, రెండో రోజే షూటింగ్ ఆగిపోయింది. ఇది సో బోల్డ్గా అనుకుని తను చేయదలుచుకుంది చాలా బోల్డ్గా చేసేవాడండి. వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనుభవం అంటూ ఏమీ లేదు. కాకపోతే ఒక కథకుడుగా స్టేజ్ మీద డైరెక్షన్ చేసినప్పుడు ఏముంటుందో అది, ఇదిగో ఈ క్యారెక్టర్ ఇలా దానికి ఇది లాంగ్ షాట్ అయితే బాగుంటుందేమో, ఇది క్లోజ్ షాట్ అయితే బాగుంటుందేమో. ఇది అప్పట్లోనండి కొన్ని సూత్రాలు ఉండేవి. ఒక మిడ్ షాట్ తీసిన తర్వాత ఒక క్లోజ్ షాట్ తీయాలి, ముందు అట్మాస్ఫియరు టోటల్ జాగ్రఫీ తెలియజేయటం కోసం ఒక వైడ్ షాట్ తీయాలి. ఇలాంటి ప్రాథమిక సూత్రాలు కొన్ని ఉండేవి, ఫండమెంటల్స్. ఈ షాట్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కో డైరెక్టర్లు వాళ్ళు, సార్ ఇది ఇట్లా తీయకూడదండి, ముందు మనం ఇది తీయాలి. ఎందుకు తీయకూడదు? ఎందుకు? సూత్రం ఏముంది దానికి? మనకు కావాల్సిన పర్పస్, ఆ సీన్లో ఉన్న కంటెంట్ వస్తుంది కదా, ఇలా ఎందుకు తీయకూడదు అని అడ్డం తిరిగి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. సో అలా సినిమా చేసామండి. ఆ సినిమాకి ముత్యాల సుబ్బయ్య గారు కో డైరెక్టర్. సినిమా ఏదో చాలా కష్టాలు పడి సినిమా తీసాం అది నిజంగా. అంటే మేము అనుకున్న చెరొక ₹1,00,000 పెడితే చాలు అని అన్నది ఎప్పుడూ అయిపోయింది. ఎంతవరకు వచ్చిందండి బడ్జెట్ అప్పుడు? అది టోటల్గా 11 lakhs అయిందండి. చాలా వచ్చింది. అంటే ఒక కంఫర్టబుల్ బడ్జెటేనండి అది అప్పట్లో. సో 11 lakhs అంటే ఈ సినిమా కంప్లీట్గా మేము అక్కడ ఇక్కడ ఏదో తీసుకొచ్చి కొంత చేసి షూటింగ్ చేసిన తర్వాత అప్పుడు డిస్ట్రిబ్యూటరు డబుల్ పాజిటివ్లు చూపించేవాళ్ళం. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఫైనాన్స్ కోసం ఆ డబుల్ పాజిటివ్ చూయిస్తా తనతో పాటు ఎంఎస్ రెడ్డి గారు కూడా చూశారు. మా డిస్ట్రిబ్యూటర్తో పాటు ఎంఎస్ రెడ్డి గారు కూడా చూశారు ప్రొజెక్షన్. ఎంఎస్ రెడ్డి గారు అయితే ఏ కాస్త తనకి ఇంప్రెసివ్గా అనిపించినా కూడా థియేటర్లో అరిచేస్తాడు. అట్లా, ఏయ్ కృష్ణ సూపర్ బ్రహ్మాండంగా చేసావు, అరే ఎంత బాగున్నదా ఏ పాట, అరే ఈ సీన్ అదరగొట్టావు కదా ఇట్లా అంటా. దానితో పబ్లిసిటీ గంగాధర్ ఒక ఆయన ఉండేవాడు. ఆ గంగాధర్ గారు కూడా కూర్చొని ఉన్నారు. ఖచ్చితంపుగా భలే ఉందండి, ఖచ్చితంగా. సో ఆ రోజు ఆ డిస్ట్రిబ్యూటర్ ఫైనాన్స్ తీసుకుంది, ఇంప్రెస్ అయ్యాడు. దీంతోపాటు సినిమా బాగా వస్తుంది, తెలిసిపోతూ ఉంది. సో అన్ని విధాల సినిమా బాగుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం వాళ్ళ ఏరియా ఇన్స్పెక్టర్ చేత వాట్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ పోకూరి బాబురావు అండ్ టి కృష్ణ ఇద్దరం కలిపే కదా చేసాం.
ఓకే, దే ఆర్ ఫైనాన్షియల్లీ దే ఆర్ వెల్. వాళ్ళకి ఏదో టొబాకో గోడౌన్స్ ఉన్నాయి, టొబాకో బిజినెస్ ఉంది, థియేటర్ ఉంది. అలాగే కృష్ణాకి టొబాకో బిజినెస్ ఉంది, థియేటర్ ఉంది. సో ఇన్ ఆల్ ది వేస్ ఓకే, మనం ఫైనాన్స్ చేయొచ్చు, సినిమా కూడా బాగా వచ్చింది, మనం బాగా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు సినిమాని అని అప్పుడు స్టార్ట్ చేశాడండి. ఏది సినిమా షూటింగ్ పూర్తిగా అయిపోయిన తర్వాత అలా తయారైంది. అది తయారైన సినిమాని ఒక్కడు కూడా కొనలేదండి. ఎందుకు కొనలేదంటే సినిమా ప్రివ్యూస్ చేసాం, బ్రహ్మాండంగా ఉంది సినిమా, బ్రహ్మాండంగా ఉందని వేస్తున్నారు అంతా. చూసిన డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం సినిమా బాగానే ఉంది కానీ యాంటీ సెంటిమెంట్ పడుతుందో పట్టదో. యాంటీ సెంటిమెంట్ ఏంటంటే ది వెరీ బిగినింగ్ ఫస్ట్ రీల్లోనే సినిమా హీరోయిన్ విజయశాంతిని ఎవరో తెలియని ఒక నలుగురు ఒక వ్యభిచార గృహంలోకి తీసుకెళ్ళి రేప్ చేసి పారేస్తారు. వాళ్ళ ద్వారా గర్భం కూడా వస్తుంది ఆ అమ్మాయికి. ఇది యాంటీ సెంటిమెంట్, నిజమే యాంటీ సెంటిమెంట్. హీరోయిన్ని ఎవరిలో తెలియని నలుగురు రేప్ చేశారు, వాళ్ళ ద్వారా గర్భం వచ్చిందంటే ఏమో జనాలు యాక్సెప్ట్ చేస్తారో యాక్సెప్ట్ చేయరు. మాకు అసలు ఇలాంటి సెంటిమెంట్స్ మాకేం లేదు. ఫ్రెష్గా ఎంటర్ అయ్యాం కాబట్టి మేము ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోలేము. ఓకే, ఉత్తరోత్తర తర్వాత సినిమాల్లో మాకు ఆ చేదస్తాలు వచ్చేసినాయి అనుకోండి. అప్పుడు ఫ్రెష్గా వెళ్ళాం కాబట్టి ఫ్రెష్గా తీస్తాం. సో దాని మూలంగా ఎవరు కొనలేదండి. ఒక్క రాయలసీమ మాత్రం సీడెడ్ ఏరియా అంటారు దాన్ని. సీడెడ్ మాత్రం వీరారెడ్డి అని అనే ఒక నాకు మాత్రం బ్రహ్మాండంగా నచ్చింది సార్, నాకు కావాల్సిందని చెప్పి ₹1,00,000 సరే తక్కువ రేట్ అయినా బోల్డ్గా నేను కొంటాను, నాకు కావాలి సినిమా అని వచ్చాడు కదా అని చెప్పి ఆయనకి ఇచ్చాం. ఆ సినిమా 365 రోజులు ఆడిందండి. సార్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ రిపోర్ట్ ఏ విధంగా వచ్చిందండి? ఫస్ట్ రిపోర్టు మేము ఇద్దరం ఒంగోలు వచ్చాం సార్. మద్రాసు నుంచి రేపు రిలీజ్ అవుతుందనగా ఈరోజు నైట్ బయలుదేరి ఒంగోలు వచ్చేసాం ఇద్దరం. ప్రింట్లు ఇంట్లో అన్నీ పంపించేసి కృష్ణ నేను ఒంగోలు వస్తే మా ఇంట్లోనే స్టే చేసేవాడు కృష్ణ. అంటే కృష్ణది అవతల టంగుటూరు. అయితే తను కొంచెం టెన్షన్తో ఉన్నాడు. నాకేం టెన్షన్ లేదు, నాకు సినిమా బాగుంది. దీనికంటే ముందు ఒకటి చెప్పాలి, మా నాన్న ఫైనాన్స్ చేశాడు సినిమాకి అని చెప్పాను కదా. ఆయన ఏదో హాస్పిటల్ పని మీద మద్రాసు వచ్చేటప్పటికి సినిమా కాపీ బయటకు వచ్చేస్తుంది. మొట్టమొదట మేము కాపీ చెక్కింగ్ అని చెప్పని కాపీ చూస్తా ఒక ఎవరండి ఆ డిస్ట్రిబ్యూటరు, కెమెరామెన్, మేము ప్రొడ్యూసరు, డైరెక్టరు, కో డైరెక్టర్ ఇట్లాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ల పరంగా కాపీ చెకింగ్ కోసమని ల్యాబ్లో వేసుకొని చూస్తే సరే వచ్చారు కదా మా నాన్న మా సిస్టరు మా నాన్న ఫ్రెండ్ వస్తే జడ్జిమెంట్ వీళ్ళకి చెప్తారని చెప్పి వాళ్ళతో కూడా చూపించాం. మొత్తం థియేటర్లో 5 మంది 6 మంది ఉన్నాం, పెద్ద థియేటర్లో. సినిమా చూసాం, నాకైతే బ్రహ్మాండంగా నచ్చేసింది సినిమా. బయటకు వచ్చిన తర్వాత ఎట్లుంది నాన్న సినిమా, మా నాన్నకి సినిమా నచ్చలా. అరే అదేంట్రా అలా ఉంది, ఇదేంట్రా ఎలా ఉంది అని చెప్పి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాడు. క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసి నాకేమో పూర్తిగా నచ్చేసింది, నాకు ఇరిటేషన్ వస్తుంది, బాగుందిలే నాన్న అంటున్నా. బట్ కృష్ణ మాత్రం కొంచెం డిసప్పాయింట్, ఇదేంటి ఇలా అంటున్నాడు. మా చెల్లిని అడిగితే ఏమన్నాయా నాకు ఏం అర్థం కాలేదు అసలు సినిమా ఏంది ఇట్లా ఉంది అంది తను. మా నాన్న ఫ్రెండు అట్లాగే అన్నాడు, అబ్బాయి ఏంది అసలు మంచి పాట లేకపోయా, మంచి అంటే వాళ్ళకి కావాల్సిన జూయిట్లు లేకపోతే ఇలా ఏం లేవు అని ఆయన డిసప్పాయింట్ చేశాడు. కృష్ణ అయ్యో ఎట్లా బాబురావు ఏమైంది, మనల్ని నమ్మి పాపం ఆయన ఇది చేశాడు, ఎట్లా ఏమైద్ది అని చెప్పి అనుకుంటా నెక్స్ట్ డే మళ్ళీ ప్రివ్యూ వేస్తే విత్ ఫుల్ హౌస్ చూద్దాం రియాక్షన్ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది అని చెప్పని కొంచెం పెద్ద థియేటర్లో వేసి మన టెక్నీషియన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ జనరల్గా ఉండే ఫ్యామిలీస్ మద్రాసులో వాళ్ళు అందరినీ పిలిచాం. ప్యాక్డ్ థియేటర్లో చూస్తే విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన వాళ్ళు. వాళ్ళతో పాటు మళ్ళీ వీళ్ళు కూడా చూశారు రెండోసారి.
నాన్నగారు. అరే నిన్న బాగలేదు కానీ ఇవాళ బాగుందిరా సినిమా. నిన్న కూడా ఇదే కదా చూసాను. ఏంటోరా నిన్న వీళ్ళంతా జనాల్లో ఉండి వాళ్ళు విజిల్స్ చేస్తా షౌట్స్ కొడతా ఉంటే మనకి బ్రహ్మాండంగా ఉంది. ఏయ్ సూపర్గా ఉంది సినిమా, అంబాకండి మంచి రేట్ వస్తేనే అమ్మండి అన్న. సరే అసలు ఎవడు రాలేదు, రేట్ రాలేదు, రిలీజ్ అయింది అనుకోండి. ఫస్ట్ డే మీరు అడిగా రిలీజ్ డే రోజు ఏంటి మీ రిలీజ్ డేకి ఒంగోలు వచ్చాం. ఒంగోలు వచ్చిన తర్వాత ఒంగోలులో మార్నింగ్ షో చూద్దామని మేము. తను బాబురావు కొంచెం నేను టెన్షన్గా ఫీల్ అవుతున్నాను, నేను చూడలేను, నువ్వు చూడు సినిమా బాగుంటే నాకు కాల్ చేయి, నేను వచ్చి జాయిన్ అవుతాను అని చెప్పి వాళ్ళు ఊరు వెళ్ళిపోయాడు విలేజ్. నేను సరే ఒంగోలులోనే ఇల్లు, పొద్దున్నే మా నాన్న నేను అందరం థియేటర్కి వెళ్ళాం. మార్నింగ్ షో హౌస్ఫుల్ అయింది ఒక ఒంగోలు, ఒక గుంటూరు మాత్రమే ఫుల్ అయినాయి, ఇంకెక్కడ ఫుల్ కాల. గుంటూరు అంటే చిన్న థియేటర్ అండి, నాజ్ అప్సరా అని వెరీ లిమిటెడ్ సీట్స్, 450 కెపాసిటీ ఉంటుంది, అది అంతకంటే ఉండదు. కాబట్టి అక్కడ అయింది. ఒంగోలు అసలు వీళ్ళు ఏం చేశారో ఏం తీశారో ఏం పొడిచారో చూద్దామని చెప్పని మా మిత్రులు కానీ బంధువులు కానీ వీళ్ళందరూ వచ్చారు కాబట్టి ఒంగోలులో కూడా ఫుల్ అయింది. అరే నీ భవిష్యత్తు తేల్చడానికి వచ్చామని అడక అది ఇది అన్నట్టు వచ్చి థియేటర్ లోపలికి వెళ్ళారు మా ఫ్రెండ్స్ అంతా. ఇంటర్వెల్కి బయటకు వస్తా ఆ మెట్లు దిగుతా నేను అక్కడ నుంచోనంటే అసలు నోటెమ్మటి మాటలేదు, జస్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. అమ్మాయ్యా వీళ్ళ దగ్గర పాస్ అయిందంటే పాస్ అయిపోయినట్టే అని చెప్పి ఇమీడియట్గా కృష్ణకి ఫోన్ చేశా. కృష్ణ సినిమా బ్రహ్మాండంగా ఉంది, అందులో సందేహం లేదు, ఇది నా ఎక్స్పీరియన్స్ అని, నేను వచ్చేస్తున్నాను అయితే అని చెప్పి తను వచ్చాడు. తను వచ్చి జాయిన్ అయితే ఇద్దరం కలిసి రాజమండ్రి దాకా వెళ్ళేసి వచ్చామండి. మధ్యలో గుంటూరు, విజయవాడ, ఏలూరు ఈ సెంటర్స్ అన్నీ చూసుకుంటూ. మార్నింగ్ షో అయితే ఫుల్ కాలేదు ఎక్కడ, ఫస్ట్ షోకి వచ్చేపాటికి అన్ని చోట్ల ఫుల్ అయిపోయింది. అలాంటి ఆ సినిమా మన వెంకటేశ్వర థియేటర్ హైదరాబాద్ నారాయణగూడ వెంకటేశ్వర థియేటర్లో 365 days ఆడిందండి. అంటే మీకు ఎప్పుడు పికప్ అవుతూ వచ్చిందండి? ఫస్ట్ డే మీరు అన్నట్టు మార్నింగ్ షో అవ్వలేదు. ఇప్పుడు మా ఊర్లో కూడా ఆ థియేటర్ సీతారామ ట్యాక్స్లో రిలీజ్ అయింది. ఫస్ట్ 3 days వరకు సినిమాని ఎవరు చూడలేదు. తర్వాత ఒకేసారి మౌత్ పబ్లిసిటీ రావడంతో ఫస్ట్ వీక్ నుంచి మీకు దాని టికెట్లు బ్లాక్లో కూడా అమ్మే పరిస్థితి వచ్చింది. జనరల్గా అప్పుడు రామారావు గారి సినిమా, నాగేశ్వరరావు గారి సినిమా, కృష్ణ సినిమాకి బ్లాక్ టికెట్లు, కానీ ఈ సినిమాకి కూడా బ్లాక్ టికెట్లు కొనుక్కొని వెళ్ళే పరిస్థితి. అవును, అప్పుడు అంటే అన్ని వర్గాలు యాక్సెప్ట్ చేశారు. మీరు ఆ సినిమాలో మీకు బాగా నచ్చిన పాట కానీ సన్నివేశం ఉన్నట్టు చెప్పండి. సార్ పాటలు అన్నీ బాగా నచ్చిన పాటలేనండి, అసలు అన్నీ ఆణిముత్యాలు లాంటి పాటలండి, ఒకటి అరా కాదు అన్నీ. ఇప్పుడు ఇందాక నేను మీరు చెప్పింది శ్రీశ్రీ గారి అర్ధరాత్రి టైటిల్ సాంగ్, దానికి తోడు అదృష్ట దీపక్ రాసిన పాట అండి, మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం అనే పాట. వీటన్నిటిని మించండి ప్రజా కవులు రాసిన గేయాలు పాటలు అవి ఎప్పుడు అంటే ఆల్రెడీ అంతకుముందు పాపులర్ అయిన పాటేనండి ఇది, దవాఖానా పాటని బండ్ల కృష్ణస్వామి అని ఒక అతను రాశాడు, ప్రజానాట్య మండలి రైటర్ ఆయన. ఆల్రెడీ పాపులర్ అయిన పాటనే మాకు కథలో మాకు కరెక్ట్గా ఆ సన్నివేశానికి సూట్ అయింది కాబట్టి ఆ పాట సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం. ఆ పాట అయితే అసలు విపరీతమైన రెస్పాన్స్ అండి. నేను రాను పిల్లో అత పొదరాయే సర్కారు దవాఖానకి, నేను రాను బిడ్డో గండాల దవాఖానకి, అడు సీటు రాత్తె లంచం ఇడుగేటుది తెలంచం, ఆ సిస్టర్ అమ్మకు లంచం సిన డాక్టర్ అయ్యకు లంచం, మంచాన ఉన్న మనోణ్ణి చూసొద్దామంటే లంచం, ధరమాసుపత్రి గాని దరిలేని దోపిడాయే, వద్దు వద్దు తల్లో మయదారి దవాఖానకి. సో ఈ పాట అసలు థియేటర్ ఊగిపోయింది, ప్రతి వాళ్ళకి ఎక్స్పీరియన్స్. ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మా ఊళ్ళో అదే హాస్పిటల్ అలాగే ఉండేదండి. మీ ఊళ్ళో ఎవ్రీవేర్ ఎక్కడికక్కడ ఐడెంటికల్గా ఇది మన కథ, మా ఊరి కథ, మన మధ్యన జరిగే కథ అని ఫీల్ అయ్యారు కాబట్టి అది అంత పెద్ద సక్సెస్ అయింది. సార్ నేటి భారతం సక్సెస్ తర్వాత ఇంకొక సినిమా ఏంటి సార్? నేటి భారతం సక్సెస్ తర్వాత దేశంలో దొంగలు పడ్డారండి.
ఓకే. అప్పట్లో టైటిల్ కూడా చాలా డేరింగ్గా పెట్టినట్టండి. దేశంలో దొంగలు పడ్డారనే టైటిల్. జనరల్గా మనం అనుకునేది ఇదిగో ఫలానా ఊళ్ళో దొంగలు పడ్డారంట, ఈ దోచుకెళ్ళారంట, లేకపోతే ఇదిగో ఫలానా వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారంట, ఈ దోచుకెళ్ళారంట అని అనుకుంటాం. కానీ దేశంలో దొంగలు పడ్డారు, దేశాన్నే దోచుకుతున్నారు అని చెప్పంటాం ఒక విస్తృతమైన పరిసున్న ఒక టైటిల్ ఇట్ సెల్ఫ్. ఆ టైటిల్ మీద చర్చలు కూడా జరిగాయి. టైటిల్ మీద చర్చ జరిగింది. మేము అసలు సెన్సార్ వాళ్ళు ఆ టైటిల్ యాక్సెప్ట్ చేస్తారని కూడా అనుకోలే. ఎందుకంటే దేశంలో ఎవర్రా దోచుకుంటుంది అని చెప్పంటే ఇదిగో పాలన పేరుతో రాజకీయ నాయకులు మనల్ని దోచుకుంటున్నారు, అధికారులు మనల్ని దోచుకుంటున్నారు, ఇవే చెప్పాం మేము, అంతే కదా. అవును. అందులో నచ్చిన సన్నివేశం ఉందండి. చాలా సన్నివేశాలు. పాట ఉంది. పాట కూడా ఇప్పుడు ఇందాక నేను చెప్పిన దవాఖానా పాట లాంటిది ప్రజా కవులు రాసిన పాట. సార్, దేశంలో దొంగలు పడ్డారు అనే సినిమాలో మీకు నచ్చిన పాటలు చెప్పండి. ఈవెన్ దేశంలో దొంగలు పడ్డారులో కూడా అదే ప్రజా కవులు రాసిన పాటలు అని చెప్పంటానే. అంటే ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళి ఆల్రెడీ పాపులర్ అయ్యి పెద్ద హిట్ అయిన పాటలేనండి. అందులో దేశంలో దొంగలు పడారులో అయితే చూడు మల్లేశా చూడు మల్లేశా దేశం ఎట్టబోతుందో కనరా మల్లేశా, చూడు మల్లేశా చూడు మల్లేశా దేశం ఎట్టబోతుందో కనరా మల్లేశా. ఆ పాట అండి. ఏదో గమ్మత్తుగా ఉంటాయండి. ఎవ్వడు ఏ పాటోడో ఎరగరాని రోజులు వచ్చే, ఎవ్వడు ఏ పాటోడో ఎరగరాని రోజులు వచ్చే, చూడు మల్లేశా చూడు మంచి పాట. టైటిల్ సాంగ్ అండి. దేశంలో దొంగలు పడ్డారు వీళ్ళ తసహదీయ ఆ దేశాన్నే దోచుకు తిన్నారు వీళ్ళ గోతులు దియ్య. సూపర్ సాంగ్ సార్. దేశంలో దొంగలు పడ్డారు కూడా మీరు సక్సెస్ సాధించారు. నేటి భారతం అంత సక్సెస్ కాదు, కానీ దేశంలో దొంగలు పడ్డారులో చిన్న ఇది ఏం జరిగిందంటే అండి, ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనమే చెప్పాలి అంటే టైటిల్ బాగా విస్తృతమైన టైటిల్ పెట్టినందుకు, ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తా టైటిల్ పెట్టాం కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాలి అని చెప్పే ప్రయత్నంలో ఒక ఫుల్నెస్ లేక ఏమన్నా కొంచెం ఒక్కడుగు వెనక్కేసామా అని అనిపించింది అప్పుడు. కానీ హిట్ అయింది సినిమా. సినిమా హిట్టే. బట్ నేటి భారతం లెవెల్లో చూసుకుంటే అందులో 50. ఇది కూడా కమర్షియల్ హిట్ అయిందండి. నేటి భారతం మన దేశంలో దొంగలు పడ్డారు బాగుందండి. బట్ నేటి భారతం కంపేర్ చేసుకున్నప్పుడు తగ్గుతుంది. ఓకే. దాని తర్వాత అంటే నెక్స్ట్ టైం పిక్చర్ నెక్స్ట్ కృష్ణ గారు తీసింది అయితే అదే ఇక వాళ్ళు వీళ్ళు అందరూ రావటం సినిమా అని చెప్పి అంటాం. వందే మాతరం, దేవాలయం, ప్రతిఘటన, ఈ మూడు మంచి కంటెంట్. వీటిలో దేవాలయం కమర్షియల్గా కొంచెం తక్కువ చేసిందేమో కానీ వందే మాత్రం బాగా ఆడిందండి. ప్రతిఘటన అయితే ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ రికార్డ్. ఒవేషనల్ అప్లాస్. అందులో సాంగ్ కూడా అసలు ఇప్పటికీ దుర్యోధన. దాని బ్యాక్డ్రాప్కి వస్తే అది కూడా విచిత్రంగా జరిగిపోతుంటాయండి కొన్ని, మనం అనుకోకుండా. ఈ దుర్యోధన దుశ్శాసన పాట ఉంది, ఇప్పటికి కూడా అది వినిపిస్తుంటుంది. ఎప్పటికీ అది వేటూరు గారు పట్టుబట్టి మరీ రాశారు ఆ పాట. అసలు ముందు అక్కడ ఒక సాంగ్ సిచ్యుయేషన్ అని చెప్పి అనుకోలే, ఓన్లీ డైలాగ్ అని. తను కృష్ణ నేరేట్ చేసేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కూర్చొని ఇట్లా నేరేట్ చేసేటప్పుడు సబ్జెక్ట్ నేరేట్ చేస్తే ఇక్కడ ఒక పాట ఇక్కడ ఒక పాట అని చెప్పడం కోసం ఆ రోజు వేటూరు గారు కూడా కూర్చుంటే ఇలా ఇక్కడ ఒక పాట అని. ఈ సిచ్యుయేషన్ చెప్పిన తర్వాత కృష్ణ గారు ఇక్కడ ఒక పాట పెడితే బాగుంటుందండి అని చెప్పని ఫస్ట్ అడ్వైజ్ చేసింది వేటూరు గారు. అంటే నేను పాట అయితే బాగుంటుంది అనుకోవట్లేదండి, ఎందుకంటే ఆ అమ్మాయిలో ఉన్న ఆవేదన మొత్తం వెళ్ళగెక్కితే డైలాగ్ రూపంలో అయితే మీ తల్లులు ఇది కాదా, లేకపోతే మీ చెల్లెళ్ళు ఇది కాదా, మీకు తోబుట్టువులు లేరా, వాళ్ళకి లేవా అని చెప్పని ఆక్రోశన ఆక్రందన అలా బాగా ఛార్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది డైలాగులు అయితే. అంటే కాదండి
నేను ఒక్కసారి అటెంప్ట్ చేస్తానండి పాట రూపంలో అయితే ఇంకా బాగా ఎక్కుతుందని నా ఫీలింగ్ సార్, మీరు వినండి అంటే సరే చూడండి. అప్పటికప్పుడు ఒక అరగంటలో కూర్చొని రాసేసాడండి ఆయన. అంటే ఆ కృష్ణ చెప్పిన ఇన్స్పిరేషన్ బాగా ఎక్కేసింది ఆయనకి. సో అప్పటికప్పుడు ఓన్ చేసుకొని ఫట్ఫటా రాసేస్తే చక్రవర్తి గారు కృష్ణ చూసి బాగుందండి ఇది అని చెప్పి అనుకోవటం, ఒరే నిజంగా బాగుందిరా దీనికి నేను ట్యూన్ కడతానుండు అని చెప్పి చక్రవర్తి ఇమీడియట్గా ట్యూన్ కట్టడం, రామోజీరావు గారు ఎక్సలెంట్గా ఉంది అని చెప్పి ఆయన యాక్సెప్ట్ చేయటం, జానకి గారు పాడడం, జానకి గారు కళ్ళమట్టి నీళ్లు పెట్టుకొని పాడారండి ఆ పాట. కళ్ళమట్టి అట్లా తిరిగినాయి ఆవిడ పాడుతూ ఉంటే, ఆవిడ ఓన్ చేసుకొని పాడటం అద్భుతం అద్భుతం. సార్ దాని తర్వాత ఇంకే సినిమాలండి? మా సినిమా అయితే రేపటి పౌరులు. సార్ రేపటి పౌరులు అనేది అది కూడా సూపర్ డూపర్ హిట్ అండి అప్పుడు. మంచి హిట్. అందులో మీకు నచ్చిన సన్నివేశం చెప్పండి. ప్రతి సన్నివేశం నచ్చిన సన్నివేశం మీకు బాగా ఎందుకంటే అదేనండి, ఇప్పుడు రేపటి పౌరులు కావాల్సిన ఇప్పటి జనరేషన్, ఇప్పుడు పిల్లలు ఒక డోలాయమానంలో ఉంటే, ఒక ఏమంటారు సందిగ్ధం ఉంటే ఎలా పైకి వస్తారు. ఇప్పుడు స్కూల్కి వెళ్తే టీచర్ ఏం చెప్తుంది, సత్యమనే పలుకోలేను అబద్ధములు ఆడరాదు అనేది అప్పటి నుంచో మనం నేర్చుకున్న ఇది. మంచినే చెప్తారు, మంచినే బోధిస్తారు, మంచినే నేర్పడానికి ప్రయత్నిస్తారు స్కూల్లో. ఆ స్కూల్లో నుంచి ఇంటికి వెళ్తే జరిగేది దానికి విరుద్ధంగా జరుగుతూ ఉంటుంది. సపోజ్ ఒక లాయర్ కొడుకు, దాంట్లో సుత్తివేలు లాయర్ కొడుకు స్కూల్లో చెప్తే ఇంటికి వస్తే క్లయింట్కి అబద్ధం ఎలా ఆడాలో ప్రాక్టీస్ చేస్తుంటాడు వేలు. ఈ రోజుల్లో అబద్ధం ఆడకపోతే లాభం లేదండి, మన కేసు పోద్ది, అందుకని ఇదిగో ఈ విధంగా చెప్పండి మీరు అంటే యాక్చువల్గా జరిగింది అది కాదు, ఓరి చెప్పండి నేను చెప్పినట్టు అబద్ధం అనే. అదేంటమ్మా అబద్ధం చెప్పమంటాడు, అక్కడేమో టీచర్ ఏమో అబద్ధం పలుకురాదు సత్యమనే పలుకోలేనంటది, ఇక్కడ ఇంటికి వస్తే నానేమో అబద్ధమే చెప్పాలంట. అవునరా బాబు, అబద్ధం చెప్తేనే జీవితంలో నిలబడగలుగుతాను రా, అది చదువుకోవటానికి పరీక్షలు రాయటానికే అది, బట్ జీవితంలో నిలబడటానికి ఇది అని. ఎవరిని ఫాలో కావాలి మనం అనేటటువంటి ఒక డోలాయమానం వాడికి. ఇలా ఒక కుర్రోళ్ళు ఒక 6 వీళ్ళు ఇంట్లో వాళ్ళ దీన్ని తట్టుకోలేక బయటికి వెళ్ళి ఒక రెవల్యూషనరీ ఫోర్స్గా మారి వాళ్ళకి న్యాయం చేయటం కోసం సాక్షాత్తు ఒక జడ్జినే 4 రోడ్ల కూడలికి రప్పించి 4 రోడ్ల కూడల్లో కొన్ని వేల మంది జనాభా సమక్షంలో తీర్పు చెప్పిస్తారు. అందులో ఒక సన్నివేశం మీకు బాగా నచ్చిందని, అనురాధ ఏదండి అనురాధ ఫస్ట్ టైం అనురాధ అనే అమ్మాయి అంతకుముందంతా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని క్యాబరెట్ డ్యాన్సులకి ఐటమ్ గర్ల్ లాగా డ్యాన్సులు తప్ప అసలు ఫుల్ ప్లేటెడ్ క్యారెక్టర్ వేసింది లేదు ఆ అమ్మాయి. అలాంటి అమ్మాయిని ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయించాడండి కృష్ణ. బ్రోతల్గా పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఆ అమ్మాయి ఒక బ్రోతల్ కావాల్సి వచ్చింది. ఆ బ్రోతల్గా ఉంటూనే ఆ బిడ్డను చదివించుకుంటూ గౌరవంగా ఏదో నెట్టుకొస్తూ ఉంటే బ్రోతల్ అయిపోవటం మూలాన ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది, నా అమ్మ ఇలాంటిదా అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆ బిడ్డ పరిస్థితి ఏమిటి, ఇట్లా రకరకాల బ్యాక్గ్రౌండ్, మధ్యతరగతి పిల్లవాడు ఒకడు, ఒక బ్రోతల్ కొడుకు ఒకడు, ఒక ఎస్ఐ కొడుకు ఒకడు, ఒక లాయర్ కొడుకు ఒకడు, ఒక మధ్యతరగతి మానవుడు కొడుకు ఒకడు, ఇట్లా పిల్లలు వాళ్ళ ఇళ్లల్లో పరిస్థితులు, సమాజంలో జరిగే పరిస్థితులు, ఏది మంచి ఏది చెడు తెలుసుకునే పరిస్థితి. కానీ అందులో ఒక సన్నివేశం మీకు బాగా నచ్చింది అంటున్నారు కదా, ఇందాక చెప్పారు. అదే అండి, అదే డైలాగు, హర్నాథరావు డైలాగు ఎంత పవర్ఫుల్ అంటే అండి, ఒక విటుడు వస్తాడు ఆ అమ్మాయి దగ్గరికి. విటుడు వచ్చి నీ రేట్ ఎంత అని అడుగుతాడు. చెప్తుంది 50 రూపాయలు 100 రూపాయలు ఏదో చెప్పింది, గుర్తులేదు నాకు. అబ్బో స్పెన్సర్ రేటే
అని అంటాడు. బజార్లో కిలో మాంసం ఖరీదు ఎంత అని అడుగుతుంది ఆయన. అడిగితే 300 రూపాయలు అన్నాడు. నేను 50 కిలోలు ఉన్నానండి అంటది. అలాంటి ఆలోచనాత్మకమైనటువంటి, అంటే 50 కిలోల మాంసాన్ని టోటల్ నా మనిషిని నేనే నీకు సమర్పించుకుంటున్నాను, అంత కూడా ఇవ్వలేవా అనేని. అదేంటంటే ఈ సినిమాలో లెంత్లు ఇదయ్యి కట్ చేసామండి. ఊరికే హర్నాథరావు ఎంత పవర్ఫుల్గా ఉంటుంది ఆయన మాట అని చెప్పడానికి చెప్పాను నేను. ఓకే సార్, వాటితో పాటు ఇంకెన్ని సినిమాలు మీరు రేపటి పౌరుల తర్వాత? రేపటి పౌరుల తర్వాత ఏ సినిమా తీశారు? రేపటి పౌరుల తర్వాత కృష్ణ గారు లేరు కదండి, చనిపోయారు కదా. తర్వాత అన్న అంటే అన్న కాదండి. రేపటి పౌరుల తర్వాత ప్రజాస్వామ్యం పరుచూరు బ్రదర్స్ తోటి చేశాను నేను. శారద, డాక్టర్ రాజశేఖరు, జీవిత, వీళ్ళు. అంటే ఒకడు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. అలాంటి వాడు ఒక దొడ్డిదారిన ఎమ్మెల్సీగా వెళ్ళి ఈ దేశానికే మంత్రి ఎలా అవుతున్నాడు? కేవలం ఒక నియోజకవర్గంలో వాళ్ళు వీడు ప్రతినిధిగా మాకు పనికి రాడు అని రిజెక్ట్ చేసినటువంటి మనిషిని దొడ్డిదారిని తీసుకెళ్ళి కొన్ని కోట్ల మందికి రిప్రజెంటేటివ్గా ఎలక్ట్ చేయటం అనేది మంచి పద్ధత అనేది ఆ సినిమా అండి. సో ప్రజాస్వామ్యం దానికి నంది అవార్డు వచ్చిందండి. అది మంచి తర్వాత అన్న అనుకుంటా కదా. ప్రజాస్వామ్యం తర్వాత నవభారతం అండి. నవభారతం రాజశేఖరు, నరేష్, శుభలేఖ సుధాకరు, ముగ్గురు హీరోలు. అది ట్రమెండస్ హిట్, అది సెన్సేషనల్ హిట్ నవభారతం. అది దున్నపోతు గిన్నపోతు సినిమా భలే ఉంటుంది. నూతన్ ప్రసాద్కి బెస్ట్ విలన్గా అవార్డు వచ్చింది. ప్రజాస్వామ్యంలో కూడా నూతన్ ప్రసాద్కి బెస్ట్ విలన్గా అవార్డు వచ్చింది. నవభారతం తర్వాత భారతనారండి, అది సూపర్. భారతనారి తర్వాత ఎర్రమందారం. సూపర్. ఎర్రమందారం అసలు బెస్ట్ గోల్డెన్ నంది. రాజేంద్ర ప్రసాద్కి బెస్ట్ యాక్టరు, దేవరాజ్కి బెస్ట్ విలన్. అసలు చాలా మంచి సినిమా. టోటల్ నా అన్ని సినిమాలకు నాకు విపరీతంగా నచ్చిన సినిమా ఎర్రమందారం. అది లేడీ చంపిన పులినెత్తురు అని చెప్పని హర్నాథరావు గారి షార్ట్ స్టోరీని అలా సినిమాగా తయారు చేశాం. సార్, నేటి భారత్తో ప్రారంభమైన మొత్తం ఈ ప్రొడ్యూసింగ్ తర్వాత కృష్ణ గారు చనిపోయిన తర్వాత కొన్ని సినిమాలు తీశారు. తర్వాత కృష్ణ గారి అబ్బాయితో కూడా లౌక్యం కాదు, రణం, యజ్ఞం, రణం, ఒంటరి ఇవన్నీ సినిమాలు తీసుకొచ్చారు. చాలా హిట్ సినిమాలు ఇచ్చిన మీరు, కృష్ణ గారితో తీసిన, వాళ్ళ అబ్బాయితో తీసిన, రాజశేఖర్ గారు తీసిన హిట్స్ ఇచ్చిన మీరు కొంత గ్యాప్ తీసుకున్నారు. మీరు ఇందాక అన్నట్లుగా మా తరం సినిమా చాలామంది ఆగిపోయారు, కేవలం అల్లు అరవింద్ గారు మాత్రమే తీస్తున్నారు, మా జనరేషన్కి ఈ జనరేషన్ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ మేము ఫిల్ చేయలేకపోతుంటారు. అంటే ఆ గ్యాప్ అనేది ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఇప్పుడు కూడా మీలాంటి వాళ్ళు, నా ఫీలింగ్ అండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ టోటల్ ఇండస్ట్రీలో సిస్టమ్స్ మారిపోయినాయి పూర్తిగా. ప్రొడ్యూసర్ అనేవాడు ఇంతకుముందు ఎప్పుడు ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో ముగ్గురు కలిసి యునైటెడ్గా ఉండేవాళ్ళు. అండ్ అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసరు డామినెంట్ ఫ్యాక్టర్గానే ఉండేవాడు. ప్రొడ్యూసర్ అనేవాడికి ఇన్ ఆల్ ది వేస్ అందరి దగ్గర నుంచి రెస్పెక్ట్ ఉండేది, ఒక భయము భక్తి ఉండేది. అది రాను క్రమేపీయండి సిస్టమ్స్ మారిపోయి. ఏ సిస్టమ్స్ మారిపోయినాయి అంటే ఒక హీరో చేతిలోకి వెళ్ళిపోయినాయి, హీరోల చేతిలోకి. సపోజ్ ఇప్పుడు నేను డబ్బులు పెడుతున్నా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పైసా ఐ ఆమ్ ది రెస్పాన్సిబుల్ పర్సన్. ఎందుకంటే వచ్చినా నాకే, పోయినా నాయే, పోయినా నాయే. కాబట్టి నేనే కమాండ్ చేయాలి, నేనే అన్నీ డిసైడ్ చేయాలి. నా సినిమాకి హీరో ఇతను, నా సినిమాకి సినిమాటోగ్రాఫర్ ఇతను, నా సినిమాకి డ్యాన్స్ డైరెక్టర్ ఇతను, మ్యూజిక్ డైరెక్టర్ ఇతను అని చెప్పి డిసైడ్ చేసుకోవాలి. సమన్వయంతో, ఎవరితోనండి? డైరెక్టర్ తోటి సమన్వయంతో. సో డైరెక్టర్ అనేవాడు, ప్రొడ్యూసర్ అనేవాడు అలా ఉండేవాళ్ళు అండి ఇంతకుముందు. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడిని తీసి కేవలం పక్కన పెట్టేస్తున్నారు కాదు, పెట్టేశారు. ప్రొడ్యూసర్ అనేవాడు ఏంటంటే పొద్దుటే వచ్చి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళతో పాటు ఒక కప్ ఆఫ్ కాఫీ తాగి
బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. లేదు, ప్రొడ్యూసర్ అక్కడే కూర్చొని అన్నీ పట్టించుకుంటా ఉంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారు. వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడు రా బాబు స్పాట్ నుంచి అన్నట్టు, పనులు జరగట్లా. సో అంత అన్వాంటెడ్ పర్సన్ లాగా తయారైపోయాడు ప్రొడ్యూసర్ అంటే. ఇదివరకు అలా కాదండి. ప్రొడ్యూసర్ అనేవాడు అక్కడ కూర్చొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను వాచ్ చేస్తూ ఇది ఎందుకు జరుగుతుంది, ఇది ఎందుకు జరగాలి, ఇది ఇలా కాకుండా ఎలా ఉంటే ఎందుకు బాగుండదు అని అనేది ఉండేది. అతనికి తగిన రెస్పెక్ట్ ఇస్తూనే వాళ్ళకి కావాల్సిన పనులు అందరూ అన్నీ చేసుకునేవాళ్ళు. అంటే అప్పట్లో మీరు తీసిన సినిమాలో డీటెయిల్డ్ బడ్జెట్ అంటూ వేసుకునేవారండి? ఇప్పుడు ఫస్ట్ సినిమాకి ఓకే, మేము బడ్జెట్ అంటే ఏదో గాలిలో వేసాము, అవి మా అంచనాలు తారుమారైనవి. సెకండ్ సినిమాకి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా విత్ ఇన్ ది బడ్జెట్ మేము కంప్లీట్ చేసుకోగలిగాం. బట్ సినిమా అనేది ఒక ఆర్ట్ ఫార్మేషన్ కాబట్టి అండి, కరెక్ట్గా మనం గిరిగీసుకున్న పద్ధతుల్లో రావటం చాలా కష్టం. ఇది యాజ్ ఫార్ యాజ్ ది బడ్జెట్ ఈజ్ కన్స్టెంట్. డెఫినెట్గా కొన్ని చోట్ల ఎక్కువ కావచ్చు, కొన్ని చోట్ల తక్కువ కావచ్చు. సో పర్ఫెక్ట్ బడ్జెట్ అనేదానికంటే ఇప్పుడు ఒక సంస్థకి అధిపతి అనేవాడు అది ఏ రంగంలోనైనా కానివ్వండి, కాస్తో కూస్తో అంటే ఫుల్ ప్లెడ్జెడ్గా 100% నాలెడ్జి అవసరం లేకపోయినా కూడా కాస్తో కూస్తో దాని మీద ఒక కమాండ్, ఒక తెలుసుకోవటం అనేది ఇంపార్టెంట్ థింగ్ అండి. మన దురదృష్టం కొద్దీ ఏ బిజినెస్లో ఎంటర్ అవ్వాల్సి వచ్చినా కాస్తో కూస్తో నేర్చుకుని ఎంటర్ అవుతారు తప్ప అసలు ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకుండా ఎంటర్ అయ్యేది కేవలం సినిమాల మీద. సినిమా అంటే ఏదో మోజు కింద ఎంటర్ అయ్యేవాళ్ళు ఎక్కువ మంది. సో వాళ్ళ వల్ల కూడా సగం నాశనం అయిపోతుంది సినిమా ఇండస్ట్రీ. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఏదో ఇది మనం ఇన్ని లక్షలు పెడితే సినిమా అయిపోయిద్దంట అని ఆ ప్రెస్ వాళ్ళని అందరినీ పిలవడానికి ఎంత అయింది, ప్రెస్ వాళ్ళని పిలుస్తారు, ఆ ప్రెస్ వాళ్ళు వచ్చి ఫోటోలు తీస్తారు, ఆ హీరోకి ఎంత హీరోయిన్కి ఎంత ఏదో నామినల్గా అడ్వాన్సులు ఇస్తారు, ఆ కెమెరాతోటి ఈ ప్రెస్ మీట్లందరూ మీరు రిలే చేస్తారు, పేపర్లలో వాళ్ళ ఫోటోలు పెట్టిపోతాయి. కేవలం ఆ మోజుతోటి సినిమా తీసేవాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు పెద్ద పెద్ద మహత్తరమైనటువంటి త్యాగాలు చేసిన మహానుభావుల ఇంటర్వ్యూలు, మహానుభావుల వ్యాసాలు కంటే కూడా కేవలం ఒక సినిమా తీసామని చెప్పి అనగానే ఒక ఫోటో వేసి ఆ ఫోటో నెక్స్ట్ డే పేపర్లో వచ్చేస్తుంది వాడికి. చాలా ఆ పేపర్లో వచ్చేస్తే వాడు బోల్డ్ అంత పబ్లిసిటీ ఫీల్ అయిపోతున్నాడు. ఆ మోజుతోటి తీసేవాళ్ళు. ఇంకేదో సినిమా మోజు మీకు తెలియదేముంది, ఆ హీరోయిన్ పక్కన ఇలా నుంచోను, హీరో పక్కన ఇలా భుజం మీద చేసో ఒక స్టిల్ దిగి ఆ స్టిల్ అన్ని ఛానల్స్లో వస్తే అది ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైపోయారండి. అంటే కేవలం ఏమి తెలుసుకోకుండా. సినిమా అనేది నా ఉద్దేశం అండి లాటరీ కంటే హీనమైన బిజినెస్ ఒక రకంగా చూస్తే. ఎందుకంటున్నానంటే అండి, ఇప్పుడు లాటరీ అనుకోండి, మనం 5 రూపాయలు, రూపాయో 10 రూపాయలు పెట్టి ఒక లాటరీ టికెట్ కొంటాం. ఒక ₹1,00,000, ₹1,00,00,000 ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది అలా కాదండి. కోట్లు వెదజల్లి రూపాయలు ఎరుకోవాలి ఆ బుకింగ్స్ దగ్గర. అలాంటి ఇది ఏమాత్రం సినిమాటిక్ నాలెడ్జ్ లేకుండా సినిమా అనేది ఒక 24 క్రాఫ్ట్స్ కలయిక. ఈ 24 క్రాఫ్ట్స్లో ఎప్పుడు ఎక్కడ ఏ క్షణాన ఏమి జరగాలి, ఏ పద్ధతుల్లో జరగాలి అనేది కనీస అవగాహన ఉండాలండి. కనీస అవగాహన ఉంటేనే వాడు ప్రొడ్యూసర్గా రాణించగలుగుతాడు. ఇదిగో మనం తీయబోయే సీన్ ఇది, దానికి కావాల్సిన లొకేషన్ ఇది, దానికి కావాల్సినటువంటి జనాలు ఎంతమంది, దానికి కావాల్సిన సెట్ ప్రాపర్టీస్ ఇవి, ఇలా ఏదన్నా ఉంటేనే ఆ నాలెడ్జ్ ఉంటే అండి, ఆ నాలెడ్జ్ ఉంటే హ్యాపీగా అనుకున్న పద్ధతిలో సక్రమంగా జరిగిపోద్దండి. మనకు అసలు ఏమీ తెలియదు, ఏందో తీస్తున్నారు వాళ్ళు, ఏదో తీస్తున్నారు అని చెప్పి అనుకుంటే అలాగే ఉంటుంది. తీస్తూనే ఉంటారు, జరిగిపోతూనే ఉంటుంది, అయిపోతూనే ఉంటుంది. మంచి జవాబు చెప్పారండి. నిర్మాత అన్న వాళ్ళకి ఖచ్చితంగా 24 క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉండాలి. సెట్లో మేము ఉండేవాళ్ళమి, సినిమా అయ్యే వరకు వాళ్ళు సెట్ షూటింగ్ అయ్యే వరకు ఉండేవాళ్ళు. కానీ తర్వాత అది నిర్మాత అక్కడి నుండి హీరో చేతులకు వెళ్ళిపోయింది. నిర్మాత ఎప్పుడు సెట్ నుంచి బయటకు వెళ్తాడా అని చూస్తున్నారు. అంటే ఆ పరిస్థితి రావడానికి కారకులు ఎవరండి? ప్రొడ్యూసర్లే. ఒక రకంగా ప్రొడ్యూసర్లేనండి.
అంటే కేవలం వాళ్ళ ఒక డైరెక్టరు ఒక హీరో వాళ్ళిద్దరిని కలిపితేనే టోటల్గా బిజినెస్ అయిపోద్ది, మనకి ఆ ప్రపోర్షన్స్లో ఏమన్నా మిగులుతుంది అని చెప్పి లాభాలు ఆశించేవాళ్ళు ఉండటం మూలానే అలాంటి పరిస్థితి వచ్చిందండి. అంటే పక్క ప్రొడ్యూసర్ రాకపోవడం. ఇప్పుడు కొంతమంది ఉన్నారు సార్, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, కేవలం కలుపుతారు అంతే. ఆ కాంబినేషను ఈ కాంబినేషను ఓకే. ఈ హీరోకి సార్ మీరు ఎంత తీసుకుంటున్నారు సార్, ₹1,00,000 అనుకోండి, నేను 2 లక్షలు ఇస్తాను. ఎందుకంటే వాళ్ళ కలయికలో ఆ ప్రపోర్షన్ ఇట్లా పెంచటాలు, రెమ్యునరేషన్లు విపరీతం అయిపోయినాయి కదండి. ఈ రెమ్యునరేషన్లు కూడా పాపం కేవలం హీరోల దగ్గర నుంచి రాలేదండి, వీళ్ళు పెంచినయే. అంటే మీరు అన్నట్లుగా అనుభవం లేని వాళ్ళు, రియల్ ఎస్టేట్లు సంపాదించిన వాళ్ళు రావడం వల్ల జరిగింది. అన్వాంటెడ్ మనీ ఉన్నవాళ్ళు ఉంటారు, అన్వాంటెడ్ కాదు ఎక్స్ట్రా మనీ ఉన్నవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి పెద్ద కోట్లన్నా లక్షలన్నా లెక్కలేని వ్యవహారం. ఏంటంటే పోతే పోయింది 4 కోట్లు, మనం సినిమా తీసాం అనిపించుకుంటే పోలా, వాళ్ళతోటి 4 స్టిల్స్ 4 సార్లు పేపర్లో వేస్తారు, 4 సార్లు టీవీల్లో చూపిస్తూ ఉంటారు. మనం కూడా ఒక పెద్ద సెలబ్రిటీ లాగా ఉండొచ్చు, నేను కూడా సినిమా తీసా, నేను కూడా సినిమా ప్రొడ్యూసర్ని అని సొసైటీలో చెప్పుకోవచ్చు అన్న దీంతో సినిమా తీసేవాడు. కానీ అటువంటి వాళ్ళు రావడం వల్ల మీరు అన్నట్లుగా గతంలో బాగా సిన్సియర్గా సినిమాయే జీవం, సినిమాయే జీవనాధారం, వాటి పట్ల భయం భక్తి ఉన్నోళ్ళు వెనకబడిపోతాం కూడా సార్. ఎందుకంటే గతంలో అంటే ఇటువంటి వాళ్ళు రావడం వల్ల గతంలో మీరు అన్నట్లుగా కుటుంబ కథా చిత్రం కానీ లేదా కుటుంబ సమేతంగా థియేటర్కి చూసే చిత్రాలు కానీ రాకపోవడం కారణం అనుకోవచ్చా? అది కూడా కాదండి. అదే ఇప్పుడు ఏమైందంటే అండి, ఇదివరకు మీరు అన్నట్టు అన్ని జోనర్స్లో సినిమాలు వచ్చాయండి. ఒకప్పుడు మార్నింగ్ షోలు ఆడేయండి విపరీతంగా, ఏది లేడీస్కి సంబంధించిన భక్తిరస ప్రధానమైన చిత్రాలు, ఏదో నాగుల చవితనో లేకపోతే ఇంకోటి కనకదుర్గ పూజా వైభవం, ఇలాంటివి దేవుడు భయం, అదే దేవుడు భక్తి, ఇలాంటి సినిమాలు బాగా ఆడాయి. అదే చెప్తుంటున్నాండి, ఇదివరకు ఓన్లీ వన్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ మూవీ, అదర్ దాన్ దట్ ఇంకేం ఉండేవి కాదండి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అనే పదానికి బోల్డ్ అంత విస్తృతమైన నిర్వచనాలు ఉన్నాయి, చాలా రకాలు. కేవలం 4 కలిసి ఏదో వనభోజనాలనో కార్తీక భోజనాలనో ఇది ఒక ఎంటర్టైన్మెంటే. టీవీ మీకు తెలియదు ఏముంది, అసలు టీవీ వచ్చి సినిమాని పక్కన పడేసింది. అందువలన థియేటర్ దాకా వెళ్ళి చూస్తున్న జనాలు ఎవరయ్యారంటే కేవలం యూతే. ఆ యూత్ కోసమే సినిమాలు తీయాల్సిన పరిస్థితి. సో అలాంటప్పుడు ఈ ఫ్యామిలీ సినిమాలు కానీ లేకపోతే ఇంకొక సినిమాలు కానీ రాకుండా వెళ్ళిపోతున్నాయి. సార్ ఒకసారి వీడి నుంచి మనం వెనక్కి వెళ్తే, మీ ప్రీవియస్ గతంలోకి వెళ్తే, మీరు ప్రతిఘటన లాంటి సినిమాలకి రామోజీ గారు సినిమా తీసిన దాంట్లో మీ పాత్ర కూడా కొంత ఉంది. నా పాత్ర అంటే కేవలం తెలుసు కాబట్టి అండి, కృష్ణ నేను ఇద్దరం మమేకమై ఉన్నాం కాబట్టి దానికి ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది, ఆ డెవలప్మెంట్స్ అన్నీ తెలుసండి. ఈవెన్ షూటింగ్ కూడా ఎక్కడ జరిగింది. ఆ సబ్జెక్ట్ని మీరు తీసుకోకుండా ఉషా కిరణ్ మూస్కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అలా ఏం కాదండి, అట్లకి ఎవరు చెప్పొచ్చారండి. ఇప్పుడు అది పెద్ద స్టాండింగ్ ఓవేషన్ సినిమా, అంత పెద్ద సక్సెస్ అయిపోయింది కాబట్టి మీరు ఈ మాట అడుగుతున్నారు. కానీ జనరల్గానండి అసలు ప్రతిఘటన కంటే ముందు ఇంకో సబ్జెక్ట్ అనుకున్నారండి. ఇంకో సబ్జెక్ట్ అనుకున్నారు, ఒక మధ్యతరగతి మానవుడికి సగటు మనిషి లాంటి కథ. ఒక చిన్న సైకిలు, ఒక గుమస్తా, ఆ గుమస్తా ఆ మిడిల్ క్లాస్ మ్యాన్కి ఉండే ఇబ్బందులు, సొసైటీలో ఇబ్బందులు, ఆ ఇబ్బందులని ఎలా అధిగమించాడు, ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఒకటి అనుకున్నారు. రామోజీరావుకి నచ్చింది, ఎంటైర్ యూనిట్ మా అందరికీ నచ్చింది. సో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, ఓకే విల్ గో హెడ్ అని చెప్పి ఇచ్చాడు. డైలాగ్ వర్షన్ కూడా స్టార్ట్ అయింది, రాస్తా ఉన్నారు. ఆ టైంలోనండి రామోజీరావు మయూరి సినిమా ప్రివ్యూ చూపించారండి మాకు. మయూరి ప్రివ్యూ కృష్ణ నేను ఇద్దరం వెళ్ళి చూసాం. మాకు విపరీతంగా నచ్చేసింది మయూరి, ఎంత బాగా నచ్చిందో. ఒక రియల్ క్యారెక్టర్ని తీసుకొని కళల పట్ల ఆ అమ్మాయికి ఉండే తపనతో ఆ అమ్మాయి ఇన్ని అవస్థలు పడి ఆ అమ్మాయి మళ్ళీ
కాలిపోయినా కూడా నాట్యంలో రాణించింది అని నేను చెప్పే పద్ధతి అసలు ఎక్సలెంట్గా అనిపించింది. సో ఆ సినిమా చూసి వచ్చిన వెంటనే కృష్ణ ఫీలింగ్ ఏంటంటే డెఫినెట్గా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. ఈ సూపర్ సక్సెస్ తర్వాత మన సినిమా వస్తుంది, సగటు మనిషి సబ్జెక్టు సగటుగానే ఉంటుంది తప్ప ఇది దీనంత ఇది రాదేమో అని చెప్పి అనుకుంటున్న క్రమంలో ఆ సినిమా రిలీజ్ అయింది. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే అసలు పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. విపరీతమైన సక్సెస్ అయింది. అసలు విపరీతమైన అప్రిసియేషను ఆ సినిమాకి. అప్పుడు తను ఫీల్ అయింది ఏంటంటే దీని తర్వాత వచ్చే సినిమా డెఫినెట్గా ఇంకా బాగుండాలి తప్ప మామూలు సినిమా కాకూడదు అనే ఫీలింగ్ తోటి తను రామోజీరావు గారిని మళ్ళీ టైం అడిగాడు. ఎందుకు కృష్ణ బాగుంది కదా చేద్దాం అని చెప్పంటే, కాదండి మీరు నాకు ఇంకొక 2 months టైం ఇవ్వండి, ఇంకో సబ్జెక్ట్ ఏదైనా చేస్తాను అని చెప్పి ఆయన దగ్గర టైం తీసుకొని ఇదిగో ఇలాంటి కంటెంట్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పి రామోజీరావు గారికి చెప్తే రామోజీరావు గారికి బాగా నచ్చి ఆయన సైడ్ నుంచి ఆయనకి బోల్డంత ఇది ఉంటుంది కదండి. చతుర అని దాంట్లో ఏదో బుక్ ఉండేది. ఆ బుక్లో ఒక కథ, ఆ వీధిలో రాక్షసుడు అని ఒక కథ, అది ఆయన పంపించి అండ్ అట్ ది సేమ్ టైం ప్రతి ఊళ్ళో ఒక రౌడీ అనేవాడు పొలిటికల్గా ఎలా ఎదుగుతున్నాడు, ప్రతి ఊళ్ళోనూ ఉంటాడు ఒక రౌడీ అనేవాడు విచ్చలవిడిగా వాడి సామ్రాజ్యాన్ని విస్తరించి ఆ తర్వాత పరిధి ఏంటంటే పొలిటికల్ లీడర్ అవ్వటం. తొండ ముదిరితే ఊసర వెళ్ళేయింది అన్నట్టు రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడు అనేది ఆ కంటెంట్. ఆ కంటెంట్ మీద బేస్ అయ్యి ఇదిగో పలానా ఒంగోలులో ఇలాంటి ఒక రౌడీ ఉన్నాడు, ఇలాంటి పలానా విజయవాడలో ఇలాంటి ఒక రౌడీ ఉన్నాడు, వాడి పరిస్థితి పలానా ఇది ఆయనకి విస్తృతమైన పరిధి ఉంది కాబట్టి ఈనాడు అనే పత్రిక ద్వారా అవన్నీ తనకు పంపి కృష్ణకి పంపి, అలాగే కృష్ణ కూడా విజయవాడలో కూర్చొని విశాలాంధ్ర పేపర్ హౌస్లో కూర్చొని అక్కడ జరిగిన ఈ రౌడీయిజం అనేది ఎలా దినదినాభివృద్ధి చెందింది, అది ముదిరి పొలిటికల్గా ఏ షేప్ తీసుకుంది, ఇట్లాంటివన్నీ స్టడీ చేసి తీసిన సినిమా అండి ఇది. ఆ కంటెంట్ అన్న తర్వాత సరే బాగుంది అనుకున్నారు, సినిమా చేశారు. మీకు తెలిసిందేగా సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో. సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా 100 days ఫంక్షన్కి 100 days అయిపోయి 120th డేనో ఏమో మేము విజయవాడ వెళ్తే అప్పటికి పొద్దున్నే పాల కేంద్రాల్లో నిలబడ్డట్టు క్యూలో నిలబడి ఉన్నారండి. పొద్దుట 6 గంటలకి, ఏది 10 గంటలకు వేసే షో కోసం 6 గంటలకి క్యూలో నిలబడి ఉన్నారు. అంత పెద్ద సక్సెస్ ఆ సినిమా. దాని 100 days ఫంక్షన్ అప్పుడు రామోజీరావు స్వయంగా అనౌన్స్ చేశారు, ఈ సినిమా కథ ఎవరిని ఉద్దేశించి తీయలేదు, కేవలం కల్పితం మాత్రమే అని చెప్పని అనౌన్స్ చేశారు పబ్లిక్ ఫంక్షన్లో. ఆయన తర్వాత మాట్లాడిన కృష్ణ మాట్లాడతా ఇందాక రామోజీరావు ఇలా అన్నారు, బట్ నేను ఏకీభవించలేకపోతున్నాను, డెఫినెట్గా కొంతమందిని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీసాం, స్టేజ్ మీదనే చెప్పాడు అని చెప్పాడు బోల్డ్గా. అంటే ఎవరిని ఉద్దేశించి రాశారండి? మీ ఊళ్ళోనూ మా ఊళ్ళోనూ ఊహించుకొని రాశారండి. అంతే కదా. ఇప్పుడు కాంటెంపరీ సొసైటీలో కాంటెంపరీ ప్రాబ్లమ్స్ అని చెప్పి అనుకున్నప్పుడు జరిగినాయే కదా దృష్టిలో పెట్టుకుంటాం, కల్పితం ఎలా అవుతాయి? ఇదే అనగనగా ఒక రాజు ఉన్నాడు అన్నా కూడా ఇవి ఎవరన్నా దృష్టిలో పెట్టుకునే చేస్తాం. సార్, అటువంటి హిట్స్ ఇచ్చిన తర్వాత కృష్ణ గారు చనిపోవడం రేపటి పవర్ల సినిమా తర్వాత కొంత మీరు అప్సైడ్కి గురైనట్టు తెలుస్తుంది. అవును. తర్వాత మీరు వాళ్ళ అబ్బాయిని ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు మీరు అన్నట్టు కృష్ణ పోయిన తర్వాత, ఎందుకంటే అప్పుడు దాకా నాకు ఒక ఇండివిజువాలిటీ లేదండి, ఆయన షాడోలో పెరిగినాడే తప్ప అసలు నేను సినిమా తీయగలనా లేదా అన్న ఫీలింగ్ కూడా ఉండేది నాకు. అలాంటి టైంలో ఫ్రెండ్స్ జనరల్గా సరదాగా, అరే నువ్వు ఇంకేం చేస్తావు కృష్ణ పోయిన తర్వాత, మళ్ళీ వచ్చి ఇక్కడ పొగక్కడలు ఎరుకోవాల్సిందే, నువ్వు టొబాకో బిజినెస్ కదా నాంది,
అని ఎగతాళి చేస్తా అది ఇది అని చెప్పి అంటా ఉంటే డిప్రెసివ్గా ఫీల్ అయ్యాను. అంతకుముందు ఆఫీస్ కళకళలాడుతూ ఉండేది, ఎప్పుడు 15-20 మంది వాళ్ళు వీళ్ళు వస్తా కళకళలాడుతూ ఉండేది. కృష్ణ చనిపోయిన తర్వాత ఒక్కడు వచ్చేవాడు కాదు ఆఫీస్కి. పొలవమంటే నేను ఒక్కడనే ఉండేవాడిని. బాగా బాగా డిప్రెషన్లో. ఈవెన్ నా పక్కన ఉండే సుబ్బయ్య డైరెక్టర్గా బిజీ అయిపోయాడు, తను అవే అయిపోయాడు. నా పక్కనే ఎప్పుడు ఉండే ఎంవిఎస్ హర్నాథరావు కూడా వేరే చోటకి షిఫ్ట్ అయిపోయాడు. ఏంటంటే నేను ఇక్కడ ఉండలేను బాబురావు, నాకు మాటి మాటికి కృష్ణయ్య గుర్తొస్తాడు అని చెప్పి తను దూరం అయిపోయాడు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏం చేద్దాము అని చెప్పి అనుకుంటున్న దశలో కేవలం పరుచూరి బ్రదర్స్ దగ్గర నుంచి వచ్చిన ఒక స్టేట్మెంటు నేను పెద్ద మోరల్ సపోర్ట్గా ఫీల్ అయ్యానండి. ప్రజాస్వామ్యం అని చెప్పి అంటే కృష్ణ గారు ఎంత పెద్ద డైరెక్టరో చెప్తూ వాళ్ళు ఒకనొక సందర్భంలో అలాంటి డైరెక్టర్ దగ్గర మేము వర్క్ చేయలేకపోయాము, ఇద్దరం కలిసి ఒక కంటెంట్ అనుకున్నాం ప్రజాస్వామ్యం అని. ఆ ప్రజాస్వామ్యాన్ని పట్టాలెక్కిద్దామని నేను చెప్పి అనుకున్నాము. బట్ ఈలోపు తను చనిపోయాడు, మా బ్యాడ్ లక్. ఎనీహౌ ఈ ప్రజాస్వామ్యం మాత్రం అనే కంటెంట్ మాత్రం ఆగిపోవడానికి వీల్లేదు. దీనికి సంబంధించి బాబురావుతో మాట్లాడి మళ్ళీ పట్టాలెక్కించేలా చేస్తాం మేము అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మన అనుకున్నోళ్లే నాకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు పక్కన పరుచూరి బ్రదర్స్ నాకు పాజిటివ్గా బాబురావు గారితో మాట్లాడతాము, ఈ తరం కన్సర్న్లోనే ఈ ప్రజాస్వామ్యం రావాలి అని చెప్పని అప్పుడు నెంబర్ 1 రైటర్స్ కదండి వాళ్ళు. సో అన్నారు అని చెప్పని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మోరల్ సపోర్ట్ ఇచ్చారన్న ధైర్యంతో మళ్ళీ మద్రాసు వచ్చి థ్యాంక్స్ చెప్దామనే వచ్చానండి. థ్యాంక్స్ కాదు, మనం డెఫినెట్గా చేద్దామని చెప్పని చేసిన ప్రయత్నమే ప్రజాస్వామ్యం అండి. మళ్ళీ దాని తర్వాత ఇంకా సో ఇక ప్రజాస్వామ్యం, నవభారతం, భారతనారి, ఎర్రమందారం, ఇలా వరుసగా అన్న, సక్సెస్ఫుల్గా మా ఆయన బంగారం, ఇవన్నీ చేసిన తర్వాత అమ్మాయి కోసం, ఇవన్నీ చేసిన తర్వాత యజ్ఞం అనే సబ్జెక్టు రవికుమార్ చౌదరి తోటి స్టార్ట్ చేసాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా బాగా వస్తుందని నేను చెప్పి అనుకున్నాం. ఆ దశలో హీరో ఎవరిని పెడితే బాగుంటుంది అని అనుకున్న సందర్భంలో ప్రభాస్ కొత్తగా ఎంటర్ అయ్యాడండి. ప్రభాస్ బాగున్నాడు, మంచి పర్సనాలిటీ, వేసి కొడితే 10 మంది అయినా పడిపోయేలాగా ఉన్నాడు, మంచి పర్సనాలిటీ, ప్రభాస్ అయితే బాగుంటాడు ఈ క్యారెక్టర్కి అని చెప్పని ప్రభాస్ని కలవటం జరిగింది. ప్రభాస్ వాళ్ళ ఫాదర్ నాకు బాగా తెలుసు, సూర్యనారాయణ రాజు గారు. సో వాళ్ళకి కథ బాగా నచ్చింది. బట్ డైరెక్టర్ ఎవరు అనే దాని దగ్గర కొంచెం తేడాలు వచ్చినాయి. నేనేమో వాడు అప్పటికి ఫెయిల్యూర్ డైరెక్టర్ రవికుమార్ చౌదరి అనేవాడు, మనసుతో అనే ఒక సినిమా తీసి ఫెయిల్ అయిపోయాడు. బట్ వాడి దగ్గర విషయం ఉందనేది నాకు తెలుసు బాగా. అతన్నే డైరెక్టర్గా పెట్టుకుందామని, ఇంకెవరన్నా పెద్దవాళ్ళని డైరెక్టర్గా పెడదాము, అటు గోపాలు, సురేష్ కృష్ణ అలాంటి వాళ్ళతోటి చేస్తున్నాం మేము, మనం కూడా ఇంకోళ్ళని పెద్ద డైరెక్టర్ పెట్టుకుందామని ఆయన సూర్యనారాయణ గారు ఎందుకంటే నేను ఉంటాను కదా అన్నా కూడా ఆయన పెద్ద పట్టించుకోవాలి. ఆ సందర్భంలో మన రెగ్యులర్గా ఆఫీస్కి వస్తుండేవాడు గోపి. ఓకే. గోపి మొట్టమొదటి నుంచి ఆఫీస్కి వస్తూ ఉండేవాడు. బాబాయ్ అంటే మంచి చెడు లేదో నాతో మాట్లాడటం. ఫస్ట్ తను హీరోగా ఎంటర్ అవుతాను అని చెప్పని, సినిమా ఫీల్డ్లోకి వస్తాను అని చెప్పని ఎక్స్ప్రెస్ చేసింది నా దగ్గరే. బట్ నేను పూర్తిగా డిసప్పాయింట్ చేశాను. ఎందుకంటే నా పిల్లల్ని ఎంటర్ కానివ్వలేదండి ఈ ఫీల్డ్కి. ఎట్లా ఉంటాయో ఎప్పుడు నాకు పెద్ద ఇష్టం లేదు. సో అందుకని తనని ఎంకరేజ్ చేయకపోతే సుబ్బయ్య దగ్గరికి వెళ్తే చేద్దాము అని చెప్పి తను ఎంకరేజ్ చేశాడు. అట్లాగే నాగేశ్వరరావు అని టీ కృష్ణ మెమోరియల్ సినిమా తీశాడు, టీ కృష్ణ మెమోరియల్ బ్యానర్ మీద, ఆయన ఎంకరేజ్ చేశాడు. తొలివలపు తీశారు. తొలివలపు ఏమందో గోపి బ్రహ్మాండంగా చేసినా కూడా అది బ్యాడ్ లక్, అది ఫెయిల్ అయిపోయింది. ఆ ఫెయిల్ అయిపోయిన డిప్రెషన్లో ఏం చేయాలనే దీంట్లో ఒకసారి తేజ ఉన్నాడు కదండి డైరెక్టర్. తేజ ఫస్ట్ మూవీ రామోజీరావు గారిది ఏంటిది చిత్రం సక్సెస్ అయిన తర్వాత ఆఫీస్కి వచ్చాడు. తేజ ఏంటంటే ఫస్ట్
అసిస్టెంట్గా ఎంటర్ అయింది. కృష్ణ గారి వందే మాతరం, దేవాలయం ఈ సినిమాలు చేసేటప్పుడు అసిస్టెంట్గా ఎంటర్ అయ్యాడు కెమెరామెన్ దగ్గర. సో ఆ రికార్డు ఉంది తేజకి కృష్ణ గారంటే. మన కృష్ణ గారు అబ్బాయి హీరో అయ్యాడంట కదా, హీరోగా నెక్స్ట్ సినిమా అతనితో చేస్తాను అని చెప్పి వచ్చి చెప్పాడు మా దగ్గర. హర్నాథరావు మేము ఉంటే, ఆ సినిమా మాత్రం నువ్వు చూడబాకు, మనిషిని చూడు, చెయ్యి, డెఫినెట్గా బాగుంటాడు వాడు అని చెప్పి చెప్పాం. దాని తర్వాత గోపికి ఏం చెప్పానంటే, అరే ఇట్లా తేజ నిన్ను రిఫర్ చేశాడు, సో డెఫినెట్గా నువ్వు తన దగ్గరికి వెళ్తే, ఎందుకంటే తను మంచి లైమ్ లైట్లో ఉన్నాడు ఇప్పుడు, అప్పటికే ఇంకో 2 హిట్స్ కూడా తీసున్నాడు తను. సో తన దగ్గర అయితే నీకు బాగుంటుంది అని చెప్పంటే, పాపం తేజ దగ్గరికి వెళ్ళాడు. 1, 2, 3, 4 సార్లు వెళ్ళాడు. క్యాజువల్గా తను ఓకే ఓకే అమ్మా నేను చెప్తానమ్మా అంటాం జరిగిపోయింది. వీడు కొంచెం అబ్బా తిరుగుతూ ఉన్నాను బాబాయ్, ఏం ఓకే ఓకే అంటున్నాడు కానీ ఏం చెప్పట్లేదు అని అన్న దీనికి. అది ఆల్ ఆఫ్ సడన్ ఏమైందంటే, తేజకి జయం అనే సినిమా చేస్తూ ఇంకెవరినో పెట్టాడండి విలన్కి. వాడితో సాటిస్ఫై కాల. ఫస్ట్ డే సెకండ్ డే ఏదో తీసి వాడితో సాటిస్ఫై కాల. ఎవరున్నారంటే, ఏ కృష్ణ గారు అబ్బాయి వస్తున్నాడు కదా మన దగ్గరికి, టీ కృష్ణ గారు అబ్బాయి, ఆ కుర్రాడు బాగుంటాడు అని చెప్పి తను అడ్వైజ్ చేయటం, పిలిపించటం. తను బాబాయ్ ఇట్లా పిలిపించాడు అని, ఏ విషయమైనా చేసారా నువ్వు గెలన్ను అని చెప్పంటే, ఆడ ఆల్రెడీ అక్కడ తను సూపర్ అది ఒప్పేసుకున్నాడు. ఎక్సలెంట్గా చేశాడు. అసలు ఫెంటాస్టిక్గా రిసీవ్ చేసుకున్నారు జనాలు. ఒక్కసారి ఆ సినిమా ఎక్కడికో లేపేసింది గోపిని. అంటే ఆ టఫ్ క్యారెక్టరైజేషన్ అనేది లేపేసింది. దానికి తోడు నిజానికి తోడు వర్షం అయితే అసలు అల్టిమేట్గా ఇంకా అసలు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎలాంటి స్టేజ్కి వెళ్ళిపోయాడు అంటే, పర్సనల్గా నాకు అనిపించింది తను ఒక హీరోలాగా కూడా చేయొచ్చేమో అని చెప్పి అనిపించింది. ఆ స్టేజ్లో మన ఆఫీస్కి వస్తే అడిగాను, ప్రభాస్ని అనుకుంటున్నాం, అవును మనోడే ఉన్నాడు కదా, ఏం ఈక్వల్ టు ప్రభాస్, అంత హైటు అంత ఫిజికల్ టఫ్గా ఉన్నాడు కదా, తనతోనే చేయొచ్చు కదా, తన్నే హీరోని చేయొచ్చు కదా అని. గోపి అరే ఇట్లా ఒక సబ్జెక్ట్ అనుకున్నారా, చాలా బాగా వచ్చింది, నువ్వు మళ్ళీ ఎందుకు హీరోగా చేయకూడదు. అప్పటికి తన ఫీలింగ్ ఏంటంటే, బాబాయ్ నన్ను తేజ హీరోని చేస్తానన్నాడు బాబాయ్. ఇట్స్ వెల్ అండ్ గుడ్ రా, తేజ బ్రహ్మాండమైన దీంట్లో ఉన్నాడు, విలన్గా కూడా తనే కదా నీకు ఒక లిఫ్ట్ ఇచ్చింది, నీకు ఒక ఇది ఇచ్చింది, తనే చేస్తే బాగుంటుంది అనింది. కొన్నాళ్ళు పోయిన తర్వాత తేజ కూడా పెద్దగా ఏమీ అంటలేదు, బాబాయ్ ముందు మనది బాగుంది కాబట్టి చేసేద్దాం అంటే చేసేద్దాం అనుకున్నాం, చేసాం. ఓకే సినిమా బాగుంది, మంచి సక్సెస్ అయిపోయింది. సో మళ్ళీ హీరోగా నిలబడ్డాడు. యజ్ఞంతో మళ్ళీ హీరోగా నిలబడ్డాడు. దానికి తోడు ఇమీడియట్గా రణం చేసాము. రణంతో ఎస్టాబ్లిష్ అయ్యాడు. దాంతో ఆంధ్రుడు అని ఒక సినిమా కుమార్ చౌదరి చేశాడు. కుమార్ చౌదరి అసలు దాంతో కూడా అట్లా వాడు అంటే స్నేహితుడు కొడుకుని ఆ విధంగా మీరు వెలుగులోకి తీసుకొచ్చారు. అంటే స్నేహితుడు కొడుకుని అంటే టాలెంట్ కూడా ఉంది కాబట్టి. టాలెంట్ ఉంది, డెఫినెట్గా ఉందండి. డెఫినెట్గా నా సినిమాకి తను ప్లస్ అయ్యాడు. ఒక కమర్షియల్ హీరోగానే ప్లస్ అయ్యాడు. ఆ సినిమా మంచి బిజినెస్ చేసింది. ఇది హీరో యాడ్ అయ్యాడు, బ్యానరు యాడ్ అయింది. 2 యాడ్ అయితేనే మంచి బిజినెస్ చేసింది. సరే ఇక మనం మళ్ళీ ప్రస్తుతం పరిస్థితికి వస్తే, ఈ తరంతో రేపటి తరానికి సందేశాలు ఇచ్చిన పోకూరు బాబురావు గారు ఇప్పుడు తీయడానికి జనరేషన్ గ్యాప్ అంటూ మీరు చెప్పుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న జనరేషన్ గ్యాప్, సిస్టమ్స్ మారిపోయినాయి, ఆ సిస్టమ్స్కి నేను అకామిడేట్ కాలేకపోవడం. ఓకే, ఇప్పుడు కొత్తగా సినీ పరిశ్రమ చాలామంది చూస్తున్నారు. మీరు అన్నట్లు సినీ పరిశ్రమ మీద అభిమానం అవ్వచ్చు, లేదా వీరన్నట్టు కొంతమంది ఫ్యాషన్గానో లేదంటే ఏదో కనబడాలనే ఉద్దేశంతో వస్తున్నారు. అటువంటి వాళ్ళు రావడం వల్ల సినీ పరిశ్రమకి ఎలాంటి డ్యామేజ్ జరుగుతుందా, లేదా ఒకవేళ వస్తే ఎలాంటి సలహాలు తీసుకొని రావాలి? ఇది ఫైనల్ క్వశ్చన్. సింపుల్ అండి.
ఏమీ తెలియకుండా వస్తే డెఫినెట్గా డ్యామేజ్ జరిగిద్దండి. ఎందుకంటే 95% డ్యామేజ్లు జరుగుతూనే ఉన్నాయి. అలాంటివే జరుగుతూ ఉన్నాయి 95% డ్యామేజ్లు. ఇదివరకు ఉన్న ప్రొడ్యూసర్లు అండి డెఫినెట్గా కాస్త కూస్తో నాలెడ్జ్ తోటి ఉండేవాళ్ళు అండి. కాస్త కూస్తో కాదండి, ప్రతి 24 క్రాఫ్ట్స్ అన్నాను కదా, క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండేది. సో దాంతో వాళ్ళు కమాండ్ చేయగలిగేవాళ్ళు, డిక్టేట్ చేయగలిగేవాళ్ళు. వాళ్ళకి ఆ గౌరవం కూడా దక్కింది తోటి ఆర్టిస్టులతోటి కానీ టెక్నీషియన్స్ తోటి కానీ. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏమీ తెలియకుండా జస్ట్ డబ్బులు పెట్టి ఎంటర్ అయిపోతున్నారు. ఆ డబ్బులు ఇచ్చి అంటే డబ్బులు ఇచ్చే క్యాషియర్ లాగా ఉన్నారు తప్పండి, ప్రొడ్యూసర్ లాగా లేరు మేజర్. బట్ అన్నీ తానే అయ్యి చూసుకుంటున్న అల్లు అరవింద్ లాంటి వాళ్ళు, దిల్ రాజు లాంటి వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ఫుల్గానే వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఫుల్ ప్లెడ్జెడ్ మెషినరీ కూడా ఉందండి, యాడ్ అయింది వాళ్ళకి. ఒక సినిమా తీయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంది, ఇంక్లూడింగ్ హీరోస్ వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. సార్ ఫైనల్గా బాబురావు గారు నెక్స్ట్ ఎలాంటి సినిమా తీయబోతున్నారండి? అది ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత ఇంకేం సినిమాలు తీస్తాము. బట్ ఆఫ్ కోర్స్ ట్రై చేస్తున్నానండి. ఒక కాంటెంపరీ ప్రాబ్లం తీసుకొని మనం ఇంట్లో నుంచి బయటికి కాలు పెట్టిన ప్రతి క్షణం నుంచి మన ఇంట్లోకి వచ్చేంత వరకు ఫేస్ అవుతున్నటువంటి జనరల్గా ఈచ్ అండ్ ఎవ్రీబడి ప్రతి వాడు ఫేస్ అవుతున్నటువంటి ప్రాబ్లమ్స్ తీసుకొని దాన్ని ఒక సినిమా రూపంలో చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద తర్జన భర్జన పడతా ఉన్నాము. అది కనుక ఎక్సలెంట్గా వచ్చింది, డెఫినెట్గా మనం అటెంప్ట్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటే అటెంప్ట్ చేస్తాం. లేకపోతే ఓకే, ఈ 9 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాం కదా, చేతులు ముడుచుకొని అలాగే ఉంటాం. గతంలో సినీ నిర్మాత అంటే ఖచ్చితంగా సినీ పరిశ్రమకు తండ్రి లాంటి వారు, అతనికి అన్ని విభాగ వారు ఖచ్చితంగా గౌరవం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు నిర్మాత అంటే కేవలం క్యాషియర్గా మారిపోయారు అంటున్నారు బాబురావు గారు. అతను అన్నట్లుగా రేపటి తరానికి సంబంధించిన మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాలు వచ్చాయి, ఇప్పటికి కాదు ఎప్పటికీ కూడా మర్చిపోలేని సినిమాలు అవి. అలాంటి సినిమాల కోసం మరొకసారి ప్రయత్నం చేస్తున్న బాబురావు గారి కోరిక నెరవేరాలని ఆశిద్దాం. ఇది ఈ వారం పోకూరి బాబురావు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం సార్. నమస్తే అండి. ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసేవి 2 ముఖ్య విషయాలు. ఒకటి నిజం, 2 అబద్ధం. ఒక పోలీస్ ఆఫీసర్గా ప్రతిరోజు నేను ఈ రెండింటితో ప్రయాణం చేస్తూ ఉంటాను. ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవడమే నా ఉద్యోగం. మొట్టమొదటిసారిగా ఒక నిజం అబద్ధమైతే బాగుండు అనిపించేలాంటి కేసు ఒకటి నేను డీల్ చేయాల్సి వచ్చింది.